నిబంధనలో told Israel was ప్రభు ఇజ్రాయేలీకి చెప్పిన విషయాల్లో ఒకటి ఏమిటంటే they should teach their children the ways of the Lord. ప్రభు యొక్క మార్గాలను వారి యొక్క పిల్లలకు వారు బోధించాలి. There was a reason for that. It had to be preserved for many hundreds of years. అనేక వందల సంవత్సరాలు ఇజ్రాయేలు భద్రపరచబడాలి. It's about 1500 years after the nation of Israel came into the land of Canaan that Jesus was born. And ఇజ్రాయేల్ జనాంగము కానాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత సుమారు 1500 సంవత్సరాలకి యేసయ్య జన్మించాడు. the nation had to continue and not fall away into idolatry. In the Old Testament, పాత నిబంధనలో one of the things that the Lord told Israel was ప్రభు ఇజ్రాయేలీకి చెప్పిన విషయాల్లో ఒకటి ఏమిటంటే that they should teach their children the ways of the Lord. ప్రభు యొక్క మార్గాలను వారి యొక్క పిల్లలకు వారు బోధించాలి. There was a reason for that. దానికి కారణం ఉంది. You know, Israel had to be preserved for many hundreds of years. అనేక వందల సంవత్సరాలు ఇజ్రాయేలు భద్రపరచబడాలి. It's about 1500 years after the nation of Israel came into the land of Canaan that Jesus was born. And ఇజ్రాయేల్ జనాంగము కానాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత సుమారు 1500 సంవత్సరాలకి యేసయ్య జన్మించాడు. the nation had to continue and not fall away into idolatry and become like all the other nations. ఇతర దేశాల వలె విగ్రహారాధనలో పడిపోకుండా ఈ దేశం కొనసాగుతూ ఉండాలి. And then they would not be ready for the coming of the Savior. అలా కాకపోయినట్లయితే రక్షకుడి యొక్క రాక కోసం వాళ్ళు సిద్ధపడి ఉండేవారు కాదు. So you see what an important responsibility every father in Israel had. కాబట్టి ఇజ్రాయేలులోని ప్రతి తండ్రికి ఎంత ప్రాముఖ్యమైన బాధ్యత ఉందో మీరు చూడొచ్చు. I don't know if Christians take their responsibility just as seriously. క్రైస్తవులు కూడా వారి యొక్క బాధ్యతను అంతే తీవ్రంగా తీసుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు. So I want to show you a few verses from the Psalms. Psalm 78, I want to read from verse 5. Psalm 78 and verse 5. కాబట్టి కీర్తనలలో నుండి కొన్ని వచనాలు మీకు చూపించాలనుకుంటున్నాను. కీర్తనలు 78వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవాలనుకుంటున్నాను. కీర్తనలు 78:5. The Lord established a testimony in Jacob and appointed a law in Israel, and he commanded our fathers, Psalm 78 verse 5, that they should teach them to their children, that the generation to come might know, even the children yet to be born, that they may arise and tell them to their children, so that they should put their confidence in God and not forget the works of God, but keep his commandments and not be like their fathers. రాగతరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. So they were to teach their children with a twofold goal in view. కాబట్టి వాళ్ళు 2 విధాలైన గురిని దృష్టిలో పెట్టుకుని వారి పిల్లలకి బోధించాలి. And that's the goal we have also. If God has given us children, it's a tremendous responsibility that God has given us children. దేవుడు ఒకవేళ మనకు పిల్లల్ని ఇస్తే మనం కూడా అదే గురిని కలిగి ఉన్నాము. దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చినప్పుడు అది ఎంతో గొప్ప బాధ్యత. One is that they should put their confidence in God, verse 7. ఒకటి ఏమిటంటే 5వ వచనము, వారు దేవుని యందు నిరీక్షణ గలవారై ఉండాలి. We have to train our children to put their confidence in God and not forget his works. దేవుని యందు తమ నిరీక్షణను ఉంచి మరియు ఆయన క్రియలను మర్చిపోకుండా ఉండాలని మనం మన పిల్లలకు నేర్పించాలి.
His works in time past is what enable us to have confidence in him. గతంలో ఆయన చేసిన క్రియలే ఆయన యందు మనం నిరీక్షణ ఉంచడానికి సహాయం చేస్తున్నాయి. And that's why we need to teach our children the works of God. అందుకే మనం మన పిల్లలకు దేవుని యొక్క క్రియలను బోధించాలి. First of all in scripture, మొట్టమొదటిగా లేఖనాల్లో నుంచి, in the Old Testament, in the New Testament. That's why it's very important that the responsibility is primarily put upon fathers. It says here, పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధనలో నుండి మన మీద ఉంచబడిన బాధ్యతల్లో ఇది ఎంతో ప్రాముఖ్యమైన బాధ్యత. ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రాథమికంగా అది తండ్రులకు ఇవ్వబడింది అని. that the fathers, verse 5, should teach their children. 8వ వచనంలో పితరులు అని చెప్పబడింది. అక్కడ తండ్రులు తమ పుత్రులకు దానిని తెలియపరచాలి. In the New Testament also, the emphasis is on the fathers. క్రొత్త నిబంధనలో కూడా తండ్రులకే నొక్కి చెప్పబడింది. And it's only if a father is a good for nothing, useless, lazy father, then the mother has to take over and do the job of the father. That's like a dead father. కేవలం తండ్రి ఒక మూర్ఖుడుగా, పనికిరాని వాడుగా, సోమరిగా ఉంటే అప్పుడు తండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చాలి. అది ఎలాంటిదంటే తండ్రి చచ్చిపోయిన దాంతో సమానం. You know, if a father dies, then the mother's got to go to work to support the children. మరి తండ్రి చనిపోతే పిల్లల్ని పోషించడం కోసం తల్లి పని చేయాల్సి వస్తుంది. And if a father is spiritually dead and good for nothing, then the mother has to take that spiritual responsibility. ఒకవేళ తండ్రి మూర్ఖుడిగా, పనికిరాని వాడుగా, ఆత్మీయంగా చచ్చిన వాడుగా ఉంటే అప్పుడు తల్లి ఆ ఆత్మీయ బాధ్యతని తీసుకోవాలి. But it's primarily the responsibility of the fathers కానీ అది ప్రాథమికంగా తండ్రుల యొక్క బాధ్యత. to teach their children కాబట్టి మన విశ్వాసానికి ఆధారం ఏమై ఉండాలంటే faith comes by hearing, and hearing by the word of Christ. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. So if we teach our children the scriptures కాబట్టి మన పిల్లలకి లేఖనాలను మనం బోధించినట్లయితే and what God did for people at different times, వేరు కాలాల్లో దేవుడు ప్రజలకి ఏం చేశాడు అని, you know, the wonderful Old Testament stories of faith విశ్వాసానికి సంబంధించిన పాత నిబంధనలోని అద్భుతమైన కథలు, and the New Testament stories of Jesus and the apostles. యేసయ్య మరియు అపోస్తలుల యొక్క క్రొత్త నిబంధన కథలు. And in addition to that, మరియు దానితో పాటుగా the things that God has done in your life from the time you were born again. నువ్వు తిరిగి జన్మించిన దగ్గర నుండి నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి కూడా చెప్పాలి. I have been encouraging people, parents, to write down in a notebook, or if you have a computer, to open a folder in a computer where you write little incidents of miracles God has done in your life. పుస్తకంలో గాని లేదా నీకు ఒకవేళ కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ లో ఒక ఫోల్డర్ లో దేవుడు నీ జీవితంలో చేసిన చిన్న అద్భుతమైన కార్యాల గురించి రాయమని నేను తల్లిదండ్రుల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాను. So that when your children are 20 years old, you can give them a little book. తద్వారా మీ పిల్లలకి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఒక చిన్న పుస్తకాన్ని ఇవ్వచ్చు. To encourage their faith. వారి విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి. To remind them of the works of God, which are not only written in the Old Testament and the New Testament, but which were written in your life from the time you were born again. పాత నిబంధనలోను మరియు కొత్త నిబంధనలోను రాయబడిన దేవుని యొక్క కార్యాలను వారికి గుర్తు చేయడానికి మాత్రమే కాక తిరిగి జన్మించిన దగ్గర నుంచి నీ జీవితంలో రాయబడిన వాటిని కూడా గుర్తు చేయడానికి. So often God has done so many things for us, and చాలా తరచుగా దేవుడు మన కొరకు అనేక విషయాలను చేశాడు. we forget to tell our children those things, and we forget them. మన పిల్లలకి ఆ విషయాలను చెప్పడం మర్చిపోతాము మరియు వాటిని మర్చిపోతాము. I mean, if I myself, I wish somebody had told me this when I first got married. నా విషయానికి వస్తే నాకు వివాహమైన మొదట్లో ఎవరైనా నాతో ఇవి చెప్పుంటే బాగుండేదని అనుకుంటూ ఉంటాను. I could have written quite a number of things. అప్పుడు నేను అనేక విషయాలను రాసి ఉండేవాడిని. I'm not saying we should produce a 500-page book and give it to our children. They won't read it. మనం 500 పేజీల పుస్తకాన్ని తయారు చేసి మన పిల్లలకి ఇవ్వాలని నేను చెప్పడం లేదు, వాళ్ళు దాన్ని చదవరు. So we don't have to write every little detail, every verse God spoke to us. కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటని, ఆయన మనకిచ్చిన ప్రతి వచనాన్ని మనం రాయాల్సిన అవసరం లేదు. But significant miracles God did for us. కానీ దేవుడు మన కొరకు చేసిన ముఖ్యమైన ఆశ్చర్య కార్యాల గురించి. I mean, if it's just
one page a month, నేను చెప్పేది ఏమిటంటే నెలకి ఒక్క పేజీ అయినా సరే, or one page in 3 months. లేదా 3 నెలలకు ఒక పేజీ అయినా సరే, Something that God spoke or did for us. దేవుడు మనతో మాట్లాడిన దాని గురించో, లేదా దేవుడు మన కొరకు చేసిన దాని గురించో, You make a little journal. ఆ విధంగా మీరు ఒక చిన్న పత్రికను తయారు చేస్తే It's a tremendous legacy and inheritance you can give to your children. అది మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగే ఎంతో గొప్ప ఆస్తి మరియు స్వాస్యము. And look how parents are so careful to give money to their children. వారి పిల్లలకి డబ్బులు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉంటారో చూడండి. They save up. They don't just save up at the last minute. వాళ్ళు పోగు చేస్తారు. వాళ్ళు కేవలం ఆకర్షణాల్లో పోగు చేయరు. They save up throughout their years. వారు అనేక సంవత్సరాల నుంచి పోగు చేస్తూ ఉంటారు. Why not save up a record of instances that we write down, అలాంటప్పుడు మనం రాసుకున్న కొన్ని సంఘటనల యొక్క వివరాలను ఎందుకని భద్రపరచుకోకూడదు? so that they don't forget the works of God. తద్వారా వారు దేవుని యొక్క కార్యాలను మర్చిపోకుండా ఉండటానికి. Why? So that our children can have their confidence in God. ఎందుకని? మన పిల్లలు తద్వారా దేవునిలో నమ్మకాన్ని కలిగి ఉండటానికి. And we are going into a time as we approach the end. మనం అంతానికి సమీపిస్తుండగా మనం ఎటువంటి సమయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నామంటే, where people are going to despise God and turn away from Christ and make fun of the things of the Lord and of Scripture. ప్రజలు క్రీస్తు నుండి వెనుతిరిగి ప్రభువు మరియు లేఖనాల గురించిన సంగతుల విషయమై హేళన చేస్తూ దేవుణ్ణి దూషించే సమయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. And we need to raise up a generation who will stand for the Lord. మనం ప్రభువు కోసం నిలబడే తరాన్ని లేవనెత్తాలి. So faith, కాబట్టి విశ్వాసము is the first thing we have to put into our children's hearts. మన పిల్లల యొక్క హృదయాల్లోనికి మనం మొట్టమొదటిగా పెట్టవలసినది. By instructing them in their mind, we lead them to faith in their heart. వారి మనసులకు ఉపదేశించడం ద్వారా వారి హృదయాల్లో విశ్వాసాన్ని కలిగి ఉండినట్లు మనం వారిని నడిపిస్తాము. But I want to show you what Paul said to Timothy concerning his mother. తన తల్లి గురించి పౌలు తిమోతితో చెప్పిన దాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Obviously, his father did not do the job. నిస్సందేహంగా అతని తండ్రి తన బాధ్యతను నెరవేర్చలేదు. Because his father was, as far as I know, unconverted. He was a Greek businessman who was probably interested in making money, not in bringing up his child in godly ways. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అతని యొక్క తండ్రి మారు మనసు పొందలేదు. దైవికమైన మార్గాల్లో బిడ్డను పెంచే విషయంలో కాక డబ్బును సంపాదించాలనే ఆసక్తిని కలిగి ఉన్న ఒక గ్రీక్ దేశపు వ్యాపారస్తుడై ఉండొచ్చు. But the mother was a God-fearing Christian. కానీ తల్లి దైవభక్తి కలిగిన క్రైస్తవురాలు. And that's an encouragement for those of you who have irresponsible husbands. మీలో ఎవరైతే బాధ్యత లేని భర్తలను కలిగి ఉన్నారో మీకు ఇది ఒక ప్రోత్సాహము. 2 Timothy chapter 1. He says in verse 5 to Timothy, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం అతడు 5వ వచనంలో తిమోతితో ఇలా అంటూ ఉన్నాడు. I'm mindful of the sincere faith which is inside your heart. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. And that faith was first in the heart of your grandmother, Lois. మరి ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలో వసించెను. And then it came down from the heart of your grandmother to the heart of your mother, Eunice. ఆ తర్వాత అది నీ అవ్వయైన లోయి హృదయంలో నుండి నీ తల్లి అయిన యునికే హృదయంలోనికి వచ్చింది. And I'm sure that faith is now in you. మరియు ఆ విశ్వాసము ఇప్పుడు నీ యందు ఉన్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. Isn't that a wonderful thing? అది ఒక అద్భుతమైన విషయం కాదా? That the faith that God has given you in your heart, అంటే నీ హృదయంలో దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని you transmit to your child, నీ బిడ్డకి నువ్వు పంపించినప్పుడు goes into his or her heart, అది అతడు లేదా ఆమె హృదయంలోనికి వెళ్ళినప్పుడు and they transmit it to their children, so it goes into their heart. మరియు వాళ్ళు వారి యొక్క పిల్లలకి పంపించినప్పుడు అది వారి హృదయాల్లోనికి వెళ్తుంది. So you have served 2 generations thereby. కాబట్టి ఆ విధంగా నువ్వు 2 తరాలకు సేవ చేశావు. And if they keep doing that, మరి దాన్ని ఆ విధంగా వారు చేస్తూ ఉంటే there'll be a witness for Christ right until the time he comes. అప్పుడు క్రీస్తు వచ్చేంత వరకు కూడా ఆయన కొరకు ఒక సాక్ష్యం నిలిచి ఉంటుంది. See, that's why Israel had to be preserved. అందుకే ఇజ్రాయేలు భద్రపరచబడాలి. And right through, God had a remnant in Israel that was faithful to him, even though there were hundreds and thousands of Pharisees and hypocrites. ఇజ్రాయేల్లో వందలు వేలల్లో వేషధారులైన పరిసయ్యులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మొదటి నుండి ఆయన పట్ల నమ్మకంగా ఉన్న శేషించిన వారిని ఆయన కొరకు కలిగి ఉన్నాడు. There was a remnant.
శేషించిన వారు ఉన్నారు. And those 11 apostles were part of that remnant. ఆ 11 మంది అపోస్తలులు ఆ శేషించిన వారిలో భాగము. And so also as we approach the end, అదే విధంగా మనం అంతాన్ని చేరుకునే కొలది a lot of Christendom is going to turn away into hypocrisy, క్రైస్తవ్యంలో ఎక్కువ శాతం వేషధారణ వైపు తిరిగిపోతుంది. prosperity gospel, and all types of deception. సమృద్ధి సువార్త మరియు అన్ని రకాల మోసాలు. But there will be a remnant that will be true to God right up until the end. కానీ అంతం వరకు దేవుని కొరకు నమ్మకంగా ఉండే శేషించిన వారు ఉంటారు. And we have to be responsible, especially as we grow older. మరియు మనం బాధ్యత కలిగి ఉండాలి, ప్రత్యేకంగా మనం వయసులో పెద్దవాళ్ళం అవుతుండే కొలది. And I say you got to start young. వారి చిన్న వయసు నుండే దాన్ని మీరు మొదలు పెట్టాలి. You can't wait till your children are 10 or 12 years old. మీ పిల్లలకు 10 లేదా 12 సంవత్సరాలు వచ్చే వరకు మీరు వేచి ఉండకూడదు. You got to start when they're 1 to instill faith in their heart. వారి యొక్క హృదయాల్లో విశ్వాసాన్ని పుట్టించడానికి వారికి 1 సంవత్సరం వయసు అప్పటి నుండే మనం మొదలు పెట్టాలి. To pray for them. మరియు వారి కొరకు ప్రార్థించుటకు. In fact, you should start praying for your child as soon as it's in the mother's womb. వాస్తవానికి నీ బిడ్డ ఇంకా తల్లి గర్భంలో ఉండగానే నీ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టాలి. The first thing is that they put their confidence in God, and second, కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే వారు దేవునిలో నమ్మకాన్ని కలిగి ఉండటానికి. తర్వాత రెండవది in Psalm 78 verse 7, కీర్తనలు 78:7 వచనంలో is to keep his commandments. ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు. So here with this God-fearing grandmother that Timothy had, who taught her daughter అయితే ఇక్కడ తిమోతి యొక్క అవ్వ దేవుని భయం కలిగి ఉండి తన కుమార్తెకి ఈ విధంగా బోధించింది. to trust in the Lord and to keep his commandments, and ప్రభువునందే నమ్మకం ఉంచమని, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనమని. for some reason అయితే ఎందుకో that girl Eunice went astray, ఆ అమ్మాయి యూనికే త్రోవ తప్పిపోయింది. and that's why she married a Greek, అందుకే ఆమె ఒక గ్రీకు దేశస్థుని వివాహం చేసుకుంది. an unconverted Greek businessman. అతడు మార్పు చెందిన ఒక గ్రీకు వ్యాపారస్తుడు. That can happen sometimes. కొన్నిసార్లు ఆ విధంగా జరుగుతుంటాయి. But she came back కానీ ఆమె తిరిగి వచ్చింది and she repented. మరియు ఆమె మారు మనసు పొందింది. Now we know that because she brought up Timothy with the same faith. మనకి ఇప్పుడు ఆ విషయం తెలుసు, ఎందుకంటే అదే విశ్వాసంతో ఆమె తిమోతిని పెంచింది. I don't know what happened. ఏం జరిగిందో నాకు తెలియదు. Something may have happened that made her drift away. ఆమె త్రోవ తప్పిపోయేటట్లుగా ఏదో జరిగి ఉండాలి. We have to be so careful with our daughters మన కుమార్తెల విషయమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. that they don't just go and fall for some rich businessman who's unconverted. మార్పు చెందని ధనికుడైన వ్యాపారవేత్త యొక్క ఉచ్చులో వారి పడిపోకుండా ఉండునట్లు. But I'm sure that mother prayed for her even when she went astray. అయితే తన దారి తొలగిపోయినప్పటికీ ఆమె యొక్క తల్లి తన కొరకు ఖచ్చితంగా ప్రార్థించి ఉంటుంది. And if you have children who've gone astray, మరియు మీకు కూడా త్రోవ తప్పిపోయిన పిల్లలుంటే you can pray for them. మీరు వారి కొరకు ప్రార్థించవచ్చు. That mother's faith and prayer brought her daughter back. ఆ తల్లి యొక్క విశ్వాసము మరియు ప్రార్థన ఆమె కుమార్తెను వెనక్కి తీసుకువచ్చింది. And she came to the Lord and she must have said, Lord, I'm sorry that I disobeyed you and I married outside your will. మరియు ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. మరియు ప్రభువా, నీకు అవిధేయత చూపించాను, నీ చిత్తానికి బయట నేను వివాహం చేసుకున్నాను, క్షమించు అని చెప్పుండుంటుంది. But I got a son now. కానీ ఇప్పుడు నాకు ఒక కుమారుడు ఉన్నాడు. I'm going to make up for that. ఇప్పుడు మాత్రం తప్పు చేయకుండా చూసుకుంటాను. I'm going to pour my heart into him, and she spent time with him. నా హృదయాన్ని తనలోనికి కుమ్మరిస్తాను. మరియు తనతో ఆమె సమయాన్ని గడిపింది. And by the time Timothy was 18 or 19 years old, మరియు ఆ సమయానికి తిమోతి 18 లేదా 19 సంవత్సరాల వయసు కలిగిన వాడు. the apostle Paul selected him. అపోస్తలుడైన పౌలు తనని ఎంపిక చేసుకున్నాడు. I mean, if the apostle Paul selected your son to be in his team, అంటే అపోస్తలుడైన పౌలు మీ కుమారుణ్ణి తన జట్టులో ఉండడానికి ఎంపిక చేస్తున్నాడు అనుకోండి. brother, sister, there's no greater honor you can get on this earth. సహోదరి, సహోదరుడా, ఈ భూమి మీద అంతకంటే గొప్ప ఘనత నువ్వు పొందుకోదగింది ఏదీ లేదు. That's getting greater than being the president of any country. అది ఏ దేశానికైనా రాష్ట్రపతిగా ఉండడానికంటే కూడా ఎక్కువ. The apostle Paul selected him. అపోస్తలుడైన పౌలు తనని ఎంపిక చేసుకున్నాడు. What a work that mother did. ఆ తల్లి ఎంత గొప్ప పని చేసింది. That Paul could discern, here's a godly young man. పౌలు అతడు ఒక దైవికమైన యవనస్తుడిని వివేచించాడు. And he later discovered it was the job of his mother and grandmother. అది అతడు తల్లి మరియు అతని అవ్వ యొక్క పని అని అతడు తర్వాత గుర్తించాడు. So parents have a tremendous influence on children. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల మీద ఎంతో గొప్ప ప్రభావాన్ని కలిగి ఉన్నారు. Why do you think Judas Iscariot kept stealing money? ఎందుకని యూదా ఇస్కరియోతు డబ్బులను దొంగలిస్తూ ఉండేవాడని మీరు అనుకుంటున్నారు? Is it possible
that his parents ignored little wrong things that little Judas Iscariot did when he was a small boy. మరి యూదా ఇస్కరియోతు చిన్న పిల్లవాడిగా చిన్న తప్పులు చేస్తూ ఉన్నప్పుడు అతని యొక్క తల్లిదండ్రులు నిర్లక్ష్యపు వైఖరిని కలిగి ఉండొచ్చు. Oh, little boy, darling, don't do that. ఓ నా బుజ్జి కన్నా అలా చెయ్యొద్దు. That's not the way to talk to a child who's disobedient, dishonors parents, and steals little things or tells lies. అవిధేయత చూపిస్తూ తల్లిదండ్రులు గౌరవించకుండా చిన్న దొంగతనాలు చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఉండే పిల్లవాడితో మాట్లాడే విధానం అది కాదు. That person will one day grow up to betray Jesus Christ. ఆ వ్యక్తి ఒకానొక దినాన్ని యేసయ్యను అప్పగించే స్థాయికి ఎదుగుతాడు. We have both types of examples in scripture. మనకి లేఖనాలలో 2 రకాల ఉదాహరణలు ఉన్నాయి. Train up a child in the way he should go, and when he's old, he will not depart from it. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. Timothy did not depart from it, and Judas Iscariot did not depart from the way he was brought up. తిమోతి దాని నుండి తొలగిపోలేదు, అలాగే ఇస్కరియోతు యూదా కూడా తను పెంచబడిన విధానంలో నుండి తొలగిపోలేదు. So there we have warnings to teach our children faith, confidence in God, and to keep his commandments. కాబట్టి మన పిల్లలకు విశ్వాసము, దేవుని యందు నమ్మకాన్ని కలిగి ఉండాలని, ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలని బోధించుటకు ఇక్కడ మనం హెచ్చరికలను కలిగి ఉన్నాము. God gave one command to Adam and Eve and they disobeyed it. దేవుడు ఆదామవ్వలకు ఒకే ఒక ఆజ్ఞనిచ్చాడు, కానీ వారు దానికి అవిధేయత చూపించారు. God gave one command for children. దేవుడు పిల్లలకు ఒక్క ఆజ్ఞనే ఇచ్చాడు. He hasn't given 10 commandments for children. He gave one command. ఆయన పిల్లలకు 10 ఆజ్ఞలు ఇవ్వలేదు, ఆయన ఒకే ఒక ఆజ్ఞని ఇచ్చాడు. Honor your father and mother. నీ తల్లిని తండ్రిని సన్మానించు. That's the only thing we got to teach our children when they begin. And as they grow up, of course, you got to teach them not to tell lies. కాబట్టి మన పిల్లలకు మొదటి నుండి కూడా ఈ ఒక్క విషయాన్నే మనం బోధిస్తూ ఉండాలి. అయితే వారు ఎదుగుతూ ఉండే కొలది అబద్ధాలు కూడా ఆడొద్దని మీరు వారికి చెప్పాలి. But if they don't begin with being taught to honor their father and mother, వారి యొక్క తల్లిని తండ్రిని సన్మానించాలని బోధించబడుతూ వారు మొదలు పెట్టకపోయినట్లయితే I can prophesy that they will go astray. వారు తొలగిపోతారని నేను ప్రవచించగలను. That means they should never speak rudely to parents. అంటే దాని అర్థం వాళ్ళు ఎన్నడూ కూడా వారి యొక్క తల్లిదండ్రులతో కఠినంగా మాట్లాడకూడదు. They shouldn't show their hand to parents like this. ఈ విధంగా వారి యొక్క చేయిని వారి తల్లిదండ్రుల వైపు చూపించకూడదు. Teach them to obey God's commandments. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించాలని వారికి బోధించండి. And teach them to obey the first time you speak to them. మరియు మీరు వారితో మాట్లాడిన మొదటిసారే వారు విధేయత చూపించాలని వారికి బోధించండి. Children are not like that. పిల్లలు ఆ విధంగా ఉండరు. Sometimes you have to speak to them 10 times to obey. వారు విధేయత చూపించడానికి కొన్ని సార్లు నువ్వు 10 సార్లు చెప్పాల్సి వస్తుంది. That's not a sign of a good upbringing. అది మనము మంచిగా పెంచట్లేదు అని సూచిస్తుంది. In the beginning they're like that, but we have to be strict with them. మొదట్లో వాళ్ళు అలాగే ఉంటారు, కానీ వారితో మనం కఠినంగానే ఉండాలి. What a joy it is to see in a home a father or mother telling a child, do that or don't do that, and the child immediately obeying. ఒక గృహంలో తల్లి గాని తండ్రి గాని బిడ్డతో నువ్వు అది చెయ్యొద్దు, అది చెయ్యి అని చెప్పిన వెంటనే ఆ బిడ్డ విధేయత చూపించినట్లయితే అది చూచుటకు ఎంతో ఆనందము. Whether it's 5 years old or 15 years old, it's such a joy to see that. ఆ బిడ్డకి 5 సంవత్సరాలైనా లేదా 15 సంవత్సరాలైనా అది చూచుటకు ఎంతో ఆనందము. But it's so rare to see it in our day. మన దినాల్లో దానిని మనం అరుదుగా చూస్తున్నాము. Because we think we are patient with our children. ఎందుకంటే మన పిల్లలతో మనం చాలా సహనాన్ని కలిగి ఉన్నామని అనుకుంటూ ఉంటాం. When we tell them do it, then we get upset and spank them or something. చెయ్యండి అని మనం వాళ్ళకి చెప్పినప్పుడు మనం విసుగెత్తిపోయి వారిని కొట్టడమో ఏదో ఒకటి చేస్తాము. We can save ourselves a lot of that if we train them gently, graciously. వారిని మనం మృదువుగా కృపాసహితంగా తర్ఫీదు చేస్తే మనల్ని మనం అటువంటి అనేకమైన వాటి నుంచి కాపాడుకోవచ్చు. Son, my girl, you have to obey daddy and mommy the first time we say something, unless you didn't hear it or you didn't understand it. నువ్వు వినకపోతేనో లేక అర్థం చేసుకోపోతేనో తప్ప కానీ నా కుమారుడా నా కుమార్తె తల్లిదండ్రులు ఏదన్నా ఒక విషయాన్ని చెప్పినప్పుడు మొదటిసారే నువ్వు విధేయత చూపించాలి. Because the Bible says, ఎందుకంటే బైబిల్ ఏమని చెప్తుందంటే there's only one thing you have to do when you're a child. నువ్వు చిన్న బిడ్డగా ఉన్నంత కాలం నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. Honor your father and mother. Children, obey your parents. అదేమిటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము. పిల్లలారా
మీ తల్లిదండ్రులకి విధేయత చూపించండి. Why do we have a generation growing up that's so careless about obeying God's commandments? దేవుని యొక్క ఆజ్ఞలకి విధేయత చూపించే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండే ఎదుగుతున్న తరాన్ని Because when they were small, they were careless about obeying their parents. ఎందుకంటే వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులకి విధేయత చూపించే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. So it's a very big responsibility. కాబట్టి అది ఎంతో గొప్ప బాధ్యత. Psalm 90. కీర్తనలు 90వ అధ్యాయం. It's another psalm written by Moses, who had seen all the problems in the wilderness. అరణ్యంలో అన్ని సమస్యల్ని చూసిన మోషే చేత రాయబడిన మరొక కీర్తన ఇది. With the children of Israel disobeying God, turning away from the borders at the borders of Canaan. ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయత చూపిస్తూ కనాను అంచుల దగ్గర వెనుదిరిగారు. So he says in his prayer. కాబట్టి తన ప్రార్థనలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. This is the only psalm written by Moses. Psalm 90. He says in verse 12. ఇది మోషే చేత రాయబడిన ఏకైక కీర్తన. కీర్తనలు 90వ అధ్యాయం అతడు 12వ వచనంలో ఇలా చెప్తూ ఉన్నాడు. Teach us, Lord, to number our days. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు ప్రభువా. That at the end of our life we can present to you a heart of wisdom. తద్వారా మా జీవితం చివర్లో జ్ఞాన హృదయాన్ని మేము మీకు సమర్పించున్నట్లు. Jesus grew in wisdom. That's the example we have to give to our children. యేసయ్య జ్ఞానములో ఎదిగాడు. ఈ ఉదాహరణనే మన పిల్లలకు మనం ఇవ్వాలి. Jesus grew in wisdom because he obeyed Joseph and Mary from the time he was a child. యేసయ్య చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే యోసేపు మరియలకు విధేయత చూపించాడు కాబట్టే అతడు జ్ఞానంలో ఎదిగాడు. So teach us to present to you a heart of wisdom. కాబట్టి నీకు మేము జ్ఞాన హృదయాన్ని సమర్పించినట్లు మాకు బోధించుము. We want our children to have a heart of wisdom. మా పిల్లలు జ్ఞాన హృదయాన్ని కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము. And that will come as they learn to obey. వాళ్ళు విధేయత చూపించడం నేర్చుకుంటూ ఉండే కొలది అది వారికి వస్తుంది. And so he goes on to say in verse 16. కాబట్టి అతడు ఇంకా ముందుకు చెప్తూ 16వ వచనంలో The last part. చివరి భాగంలో Let your majesty appear to your children. Let your work appear to your servants, and let your majesty appear to your children. వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము, నీ సేవకులకు నీ కార్యం కనుపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. And how is that going to be? మరి అది ఎలా జరగబోతుంది? By the beauty or the loveliness of the Lord being upon us first. మొదటిగా ప్రభువు యొక్క సౌందర్యము లేదా ప్రసన్నత మన మీద ఉండటం ద్వారా. And the King James Version is translated as, let the beauty of the Lord our God be upon us. కింగ్ జేమ్స్ వెర్షన్ తర్జుమాలో ఈ విధంగా అనువదించబడింది. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. Connect those two verses. ఆ రెండు వచనాల్ని కలిపి చూడండి. Oh God, let your glory be seen by our children, by your beauty being seen in our lives. ఓ దేవా, మా జీవితాలలో నీ ప్రసన్నతను చూచుట ద్వారా మా పిల్లలు నీ మహిమను చూచుదురుగాక. What did Timothy see in his mother? తిమోతి తన తల్లిలో ఏం చూశాడు? Not just instruction. కేవలం ఉపదేశం కాదు. He saw her in times of trouble and trial, trusting God. ఇబ్బందుల్లో మరియు శ్రమల సమయాల్లో ఆమె దేవుడినే నమ్ముకుని ఉండడాన్ని అతడు చూశాడు. And in not getting upset and in a panic when things went wrong. పరిస్థితులు ప్రతికూలంగా వెళ్తున్నప్పుడు ఆమె విసుగు చెందకుండా భయపడకుండా ఉండడాన్ని అతడు చూశాడు. That's how we got faith, not just being taught. ఆ విధంగానే మనం విశ్వాసాన్ని పొందుకుంటాము. ఏదో బోధించబడటం ద్వారా మాత్రం కాదు. But having faith. కానీ విశ్వాసాన్ని కలిగి ఉండటం. Because he saw how she reacted in different times. ఎందుకంటే అతడు ఆమె వేరు వేరు సమయాల్లో ఎలా స్పందించింది అనే దాన్ని చూశాడు. You know, children observe a lot. మీకు తెలుసా, పిల్లలు ఎంతగానో గమనిస్తూ ఉంటారు. And how we react in times of trial and difficult. శ్రమలు మరియు కష్ట సమయాల్లో ఎలా స్పందిస్తున్నాము అనే దాన్ని. O Lord, let your beauty be upon me, so that your glory will be seen by my children. ఓ దేవా, నీ ప్రసన్నత నా మీద నుండునుగాక, తద్వారా నా పిల్లలు నీ మహిమను చూచుదురుగాక. What a wonderful prayer to pray. ప్రార్థించుటకు ఈ ప్రార్థన ఎంత అద్భుతమైనది. And finally, Psalm 127. చివరిగా కీర్తనలు 127వ అధ్యాయం. Psalm 127. కీర్తనలు 127వ అధ్యాయం. Children are the gift of the Lord. Verse 3. 3వ వచనం,
పిల్లలు ఆయన ఇచ్చిన బహుమానము. Why does he give us this gift? ఆయన ఎందుకని ఈ బహుమానాన్ని మనకిచ్చాడు? They ought to be like arrows in the hand of a warrior. యోధుని చేతిలోని బాణముల వలె వారు ఉండాలి. How blessed is the man whose quiver is full of them. ఎవని అంబుల పొది అయితే వాటి చేత నింపబడి ఉంటుందో వాడు ధన్యుడు. They will not be ashamed when they speak with their enemies in the gate. గుమ్మములలో వారు తమ విరోధులతో మాట్లాడినప్పుడు వారు సిగ్గుపడరు. In those days, the enemies were human, and just like worldly people would think, సరిగ్గా లోకస్తులు ఎలాగైతే ఆలోచిస్తూ ఉంటారో అలాగే ఆ దినాల్లో మనుషులే శత్రువులు. oh, if I have a lot of children, they can stand with me when all my enemies come to shout at me and yell at me in my house. నా ఇంటికి నా శత్రువులు నా మీద అరిష్టకు కేకలు వేయటానికి వచ్చినప్పుడు నాకు చాలా మంది పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళందరూ నా పక్షాన నిలబడతారు. But today our enemies are spiritual. అయితే ఈ దినాన మన శత్రువులు ఆత్మ సంబంధులు. We don't have human enemies because our kingdom is not of this world. మనకు మానవ శత్రువులు లేరు, ఎందుకంటే మన రాజ్యం ఈ లోకానికి చెందింది కాదు. But we have enemies in the spiritual realm. కానీ ఆత్మ విషయంలో మనం శత్రువుల్ని కలిగి ఉన్నాము. And we want to train up our children to be warriors. మరియు మన పిల్లలు యోధులుగా ఉండినట్లు మనం వారికి తర్ఫీదునివ్వాలి. Who learn from early in life to resist Satan and to say no to the devil. వారు జీవితం ఆరంభం నుండే సాతాన్ను ఎదిరించడాన్ని మరియు అపవాదికి కుదరదు అని చెప్పడాన్ని నేర్చుకోవాలి. And that they can grow up to be together with you warriors for the kingdom of God. అప్పుడు దేవుని యొక్క రాజ్యం కొరకు మీతో పాటు యోధులుగా ఉండినట్లు వారు ఎదగగలుగుతారు. So that is our desire for all of our children. We're going to pray for 2 children now. కాబట్టి మన పిల్లలందరి విషయంలో ఇదే మన కోరిక అయి ఉండాలి. ఇప్పుడు మనం పిల్లల కోసం ప్రార్థించుకుందాం. The first is my own granddaughter. మొదటిగా నా సొంత మనవరాలు, My 10th great grandchild. నా 10వ గొప్ప మనవరాలు. ఇక్కడ సహోదరుడు వర్తమానంలో ముని మనవరాలు అనే అర్థం వచ్చే పదాన్ని ఉపయోగించారు, కానీ ఇంగ్లీష్ లో అదే పదానికి గొప్ప మనవరాలు అనే అర్థం కూడా వస్తుంది. Did I get it wrong? No. No, I didn't. నేను పొరపాటుగా చెప్పానా? లేదు, నేను పొరపాటుగా చెప్పలేదు. I have 10 grandchildren that are great. That's what I mean by great grandchildren. గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అని చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటంటే నేను 10 మంది గొప్ప వాళ్ళైన మనవళ్ళు మనవరాలని కలిగి ఉన్నాను అని. I have 4 great sons and they got married, and I got 4 great daughters, and I have 10 great grandchildren. So నాకు 4 గొప్ప వాళ్ళైన కుమారులు ఉన్నారు. వారు వివాహాలు చేసుకున్నాక నాకు 4 గొప్ప వాళ్ళైన కుమార్తెలు వచ్చారు. మరియు నాకు 10 మంది గొప్ప వాళ్ళైన మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. I'm thankful for each one of them. I believe the parents have a big responsibility. వారిలో ప్రతి ఒక్కరి విషయమే నేను ఎంతో కృతజ్ఞుడిని. తల్లిదండ్రులకి చాలా పెద్ద బాధ్యత ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. To bring them up in the way that Annie and I tried to bring up our own children. యానీ మరియు నేను మా పిల్లల్ని ఏ విధంగా పెంచడానికి ప్రయత్నించామో అదే విధంగా వారు కూడా తమ పిల్లల్ని పెంచుటకు. It's a huge responsibility, as I said. నేను చెప్పినట్లుగా ఇది ఎంతో గొప్ప బాధ్యత. And I want to say to all of you who prayed for your children and they're grown up and they got married. మీ పిల్లల కోసం ఎవరైతే ప్రార్థించారో వారందరికీ నేను చెప్పేది ఏమిటంటే, అయితే మీ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, వారు వివాహాలు కూడా చేసుకున్నారు. You need to pray for your grandchildren now. ఇప్పుడు మీ మనవళ్ళు మనవరాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. Because it's not enough that we have prayed for our children. ఎందుకంటే మన పిల్లల కోసం మనం ప్రార్థించాం కదా, సరిపోతుందిలే అని అనుకోవద్దు. And if you're still alive and your grandchildren are born, నీ యొక్క మనవళ్ళు మనవరాలు పుట్టేసరికి నువ్వు ఇంకా బ్రతికే ఉంటే we must pray for them. That's what I seek to do. మనం వారి కోసం ప్రార్థన చేయాలి. నేను అదే చేయాలనుకుంటున్నాను. So that in their generation, తద్వారా వారు వారి యొక్క తరములో they can live for God and be witnesses for Him. వారు దేవుని కొరకు జీవించగలుగుతారు మరియు ఆయన కొరకు సాక్షులుగా ఉండగలుగుతారు. So I want to encourage all of you to do that. కాబట్టి మీరు ఆ విధంగా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. Pray for them. That's the greatest thing we can do. వారి కొరకు ప్రార్థించండి, అది మనం చేయగలిగే గొప్ప పని. That in every generation there'll be a witness for Christ. This is so important. తద్వారా ప్రతి తరములో క్రీస్తు కొరకు సాక్ష్యము ఉండునట్లు ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. Okay, please come. సరే, దయచేసి రండి.
చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నువ్వు చేస్తున్న మరి వీటి బట్టి నీకు వందనాలు తండ్రి. మరి బిడ్డల పెంపకం గురించి అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం ఈ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మరందరూ నీ భయభక్తుల్లో పెరిగే కృప దయచేయ తండ్రి. తల్లిదండ్రులకు కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి, వారికి నీ జ్ఞానం దయచేయ తండ్రి. ప్రతి బిడ్డ కూడా ప్రభా మరి బాల్య దినాల్లోనే సృష్టికర్తని జ్ఞాపకం చేసుకునే కృప దయచేయ తండ్రి. ప్రభా, ఎంతో దుష్ట లోకంలో బిడ్డలు పెరుగుతున్నారు తండ్రి. నీ కాపుదల, నీ కృప బిడ్డలందరి మీద ఉండేటట్టు సహాయం చేయ తండ్రి. ప్రభా, నువ్వు దావీదుకు వాగ్దానం చేసినప్పుడు ఇదిగో తండ్రి, మరి సౌలుకు కృప దూరం చేసినట్టు నీ బిడ్డలకు నేను కృప దూరం చేయనని మాటిచ్చావు తండ్రి. అదే వాగ్దానము మా బిడ్డలందరికీ దయచేయ తండ్రి. వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వారిని క్షమించి తండ్రి. మరి సౌలుకు కృప దూరం చేసినట్టు వారెవ్వరికి నీ కృపను దూరం చేయొద్దు తండ్రి. నీ కృప ఎల్లప్పుడూ వారి మీద ఉండేటట్టు చేయమని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు యేసు నామమున ప్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇప్పుడు సాక్ష్యాల సమయం. మొదట ఇబ్రహీంపట్నం సురేష్, తర్వాత అచ్యుత్ బ్రదర్ సాక్ష్యం చేస్తారు. Praise Lord, brothers and sisters. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రెండు 2024 సంవత్సరంలో దేవాతి దేవుడు నా జీవితంలో అలాగే మా కుటుంబంలో దేవుడు చేసిన మేళలో కొన్నిటిని పంచుకోవడానికి నేను మీ ముందున్నాను. 2024లో దేవుడు అద్భుతంగా మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేశాడు. అందును బట్టి దేవునికి వందనాలు. అయితే నేను చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటాను. ఆ బిజినెస్ నిమిత్తము రోజుకి ఒక 100 కిలోమీటర్స్ పైనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అయితే నేను ఒక ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకున్నాను ఒక 17 months బ్యాక్. అయితే అంటే పెట్రోల్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి కొంచెం కాస్ట్ కటింగ్ ఉంటుందని చెప్పి ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకున్నాను. అయితే దేవుడి దయ వల్ల ఆ ఎలక్ట్రిక్ స్కూటీ బాగానే పనిచేసింది. వితిన్ 17 months అనుకుంటా, ఆల్మోస్ట్ 53,000 కిలోమీటర్స్, మేబీ నెలకి ఒక 3,000 కిలోమీటర్లు 3,000 కిలోమీటర్ల పైనే తిరుగుతున్నాను. దేవుడు నిజంగా యాక్సిడెంట్స్ నుంచి ఎట్లాంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా దేవుడు ప్రొటెక్ట్ చేసి ఫ్యామిలీని చిన్న బిజినెస్ ద్వారా పోషించుకోవడానికి సహాయం చేశాడు. అయితే ఒక 3 months బ్యాక్ అనుకుంటా, నేను ఒక చిన్న ఓపెన్ ప్లాట్కి ఒక 50% అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత యాక్చువల్గా ఆ ప్లాటు గవర్నమెంట్ వాల్యూ కంటే తక్కువ, మేబీ
హాఫ్ ఆఫ్ ద అమౌంట్కి వాళ్ళు ఇస్తామని చెప్పారు. సరే మా అన్నయ్య తీసుకున్నాడు. మా అన్నయ్య తీసుకున్నాడని చెప్పి ఇక నేను కూడా సరే తీసుకుంటే బాగుంటుందేమని చెప్పి ఒక 50% గ్యాదర్ చేసి ఇచ్చేసాను. ఇచ్చేస్తే తర్వాత నుంచి నాకు డౌట్, వీళ్ళు గవర్నమెంట్ వాల్యూలో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇచ్చారు, ఏదన్నా ఫ్రాడ్ చేస్తున్నారేమో. నా సేవింగ్స్ అన్ని ఇచ్చేసాను, కొంచెం గోల్డ్ కూడా పెట్టేసి ఇచ్చాను అని చెప్పి బాగా టెన్స్గా ఫీల్ అవుతున్నాను. టెన్స్గా ఫీల్ అయినప్పుడు ఏంటి ఒకవేళ ఇది కనుక ఫ్రాడ్ అయితే ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు కామన్గా మనకి ఏదన్నా బాధ అనిపించి కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తాం. అట్లాగే నేను కూడా ప్రభా మరి తెలిసి చేశానో చేశాను, నాకు సహాయం చెయ్యి, ఇది ఎట్లాంటి ఫ్రాడ్ అవ్వకుండా సహాయం చేయి అన్నప్పుడు వాక్యం చదువుతూ ఉంటే దేవుడు ఒక మాట మాట్లాడాడు. అది ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. అయితే ఇది యాకోబు తండ్రి ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాడు, అంటే వాళ్ళ మామ దగ్గరికి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ అది. నా డైలీ డివోషన్లో చదువుకుంటున్నప్పుడు ఈ మాట నా హృదయాన్ని బాగా తట్టింది. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పిన నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా, ఈ మాట నాతోనే దేవుడు మాట్లాడాడు అన్నట్టు నాకు బాగా పర్సనల్గా అనిపించి కొంత ఊరట దొరికింది. నో ప్రాబ్లం, నేను ఒకవేళ తెలుసో తెలియకో చిన్న పొరపాటు చేసినా కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పి ఈ మాట నాకు వ్యక్తిగతంగా నాతో మాట్లాడారు అన్నట్టు ఫీలింగ్ వచ్చి ఒక రకమైన డెలివరెన్స్ లాగా, ఒక ఫియర్ నుంచి నాకు డెలివరెన్స్ లాగా అనిపించి చాలా సంతోషించాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం నాకు అర్థమైంది. ఈ మాటలు ఏంటంటే, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు. రైట్, నేను రోజుకి ఒక చాలా ప్లేసెస్ విజిట్ చేయాలి. మేబీ నా కంప్లైంట్స్, బిజినెస్ నిమిత్తం కంప్లైంట్స్ క్లియర్ చేసుకోవడానికి నేను విజిట్ చేయాలి. అప్పుడు ఈ మాట చదివినప్పుడు ఏమనిపించిందంటే, అంతకుముందు నేను అనుకునేవాడిని, రైట్ నేను చేస్తున్నానులే నా బిజినెస్ అని చెప్పి అనుకునేవాడిని. ఈ మాట చదువుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇంత ట్రావెల్ చేస్తున్నా దేవుడే నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అదే కాకుండా వెళ్ళిన ప్రతి చోట మాది ఎలా ఉంటుందంటే, ఒక కంప్లైంట్ రెక్టిఫై అవుతేనే అక్కడ బిల్ వస్తుంది, లేదంటే కంప్లైంట్ రెక్టిఫై అవ్వకపోతే బిల్ రాదు. సో ప్రతి కంప్లైంట్ రెక్టిఫై చేసుకోవడానికి దేవుడే జ్ఞానం ఇస్తున్నాడని చెప్పి నాకు క్లియర్గా అర్థమైంది. నా జర్నీలో ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అదే కాకుండా వెళ్ళిన ప్రతి చోట కంప్లైంట్ రెక్టిఫై చేసుకోవడానికి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు అని చెప్పి నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. అయితే కొంతవరకు ఈ వచనం చదువుకున్నాక నాకు డెలివరెన్స్ వచ్చింది, కానీ ఇక అప్పుడు అనిపించింది, రైట్ నో ప్రాబ్లం, ఒకవేళ వాళ్ళు ఫ్రాడ్ చేసినా కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడులే, నన్ను కాపాడుతా అన్నాడు కదా, నో ప్రాబ్లం, దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి నో ఇష్యూస్ అనుకుని ఇక అట్లాగే నా వాక్య ధ్యానంలో నేను ఉంటున్నాను. అయితే మేబీ ఆఫ్టర్ అది అయిపోయిన ఒక 2 days కనుకుంటా ఈ వచనం కూడా, ఇంకొక వచనం నా హృదయాన్ని తట్టింది. అదేంటంటే అదే ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనం. 31వ అధ్యాయము 7వ వచనం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చాను, అయినను దేవుడు అతని నాకు హాని చేయలేదు. ఈ వచనం చదివిన తర్వాత నాకు పూర్తిగా భయం అంతా పోయింది. ఏంటంటే, రైట్ ఒకవేళ ఆ ప్లాట్ విషయంలో వాళ్ళు ఏదన్నా ఫ్రాడ్ చేయాలనుకున్నా కానీ దేవుడు ఖచ్చితంగా నేను హట్ అవ్వకుండా నాకు సహాయం చేస్తాడు, మేబీ నేను ఎక్కువ బాధపడకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి ఈ వచనాన్ని బట్టి నాకు అర్థమైంది.
నాకు ఇంకా మేబీ వాళ్ళు ఏదన్నా ఇష్యూ చేస్తారేమో, నో ప్రాబ్లం. దేవుడు నాకు నేను హర్ట్ అవ్వకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి ఈ వచనాన్ని బట్టి నాకు ఇంకా కొంచెం రిలాక్సేషన్ వచ్చింది. తర్వాత పెద్దగా దాని గురించి ఆలోచించడం నేను మానేశాను. అయితే ఆ దేవుని యొక్క ఆదరణ ఈ వచనాలను బట్టి నాకు చాలా అనిపించింది. అందును బట్టి దేవుని పొందనాను. రైట్. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఆ గౌతమి నా భార్య. అయితే మా పెళ్ళయి దాదాపు ఒక 15+ ఇయర్స్, మేబీ 15th or 16th ఇయర్ అనుకుంటా ఇది. ఆ పెళ్ళైన కాడి నుంచి నేను గౌతమి వాక్యం చదువుకోవాలి, దేవుడు తనతో మాట్లాడుతున్నట్టు ఆ తను నాకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి, తను ఒబీడియంట్ ఉండాలని చెప్పి నేను చాలా కోరుకునేవాడిని. మేబీ ఆ క్రమంలో తను కరెక్ట్ చేయటానికి కానీ తనతో ఆర్గ్యూ చేయడానికి కానీ ఎక్కువ టెంప్ట్ అయ్యేవాడిని నేను. ఆ క్రమంలో మేబీ తనకి నాకు కొన్ని చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చాయి. చాలా ఇదిగా ఉండేది, ఆ ఇంట్లో నెమ్మది ఉండేది కాదు. రైట్. ఈ 2024లో దేవుడు అద్భుతంగా మేబీ సిన్స్ మెనీ ఇయర్స్ ఐ వాస్ థింకింగ్ అండ్ ఐ వాస్ ప్రేయింగ్ అబౌట్ మై వైఫ్ అండ్ మై ఫ్యామిలీ. దేవుడు అద్భుతంగా ఈ 2024 సంవత్సరంలో నా భార్య చక్కగా వాక్యం చదువుకుంటుంది. వాక్యం చదువుకోవటమే కాకుండా మేబీ కొన్ని సందర్భాల్లో దేవుడు ఈ ఈ విషయంలో నన్ను గద్దించాడు అని నాకు చెప్తుంటే నాకు సంతోషం అనిపించింది. మామూలుగా కంఫర్టింగ్ విషయాలు, ఇంకోటి విషయాలు అయితే నాకు పెద్ద ఇదనిపించేది కాదు. కానీ ఇదిగో ఈ విషయంలో దేవుడు నన్ను గద్దిస్తున్నాడు అన్నప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే కొన్ని ఫేవరెట్ వర్సెస్ తీసుకుని మనం దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. మేబీ అది కొన్నిసార్లు కరెక్ట్ హౌస్ కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు నన్ను గద్దిస్తున్నాడని ఒక వ్యక్తి చెప్పాడంటే దెర్ ఈస్ మచ్ పాసిబిలిటీ దట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు దట్ పర్టికులర్ పర్సన్. దేవుడు ఒక వ్యక్తిని గద్దించినప్పుడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడని చెప్పి మనం అనుకోవటానికి మంచిదని చెప్పి జాక్ బ్రదర్ అంటాడు. అయితే అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే షీ వాజ్ ఓపెన్ టు కరెక్షన్. కరెక్ట్ చేయబడటానికి ఓపెన్గా నేను ఏదైనా సరి చేసుకోవాలంటే నాకు కొన్ని విషయాలు చెప్పు అని చెప్పేది. నాకు ఆశ్చర్యం. ఇన్ దిస్ మేబీ 15 years or 16 years లో ఈ పార్ట్ వచ్చేపాటికి మాకు డిస్కషన్ వచ్చేసి అది గొడవ అయిపోయేది. తను నన్ను కరెక్ట్ చేయటమో, నేను తను కరెక్ట్ చేయటమో, మేబీ ఆ కరెక్షన్ దగ్గరే చాలా ఇష్యూస్ వచ్చేసాయి. నేను తీసుకునేవాడిని కాదు, ఆమె తీసుకునేది కాదు. అయితే నాకు ఏదన్నా ఉంటే చెప్పు, నేను మార్చుకోవాలన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. రైట్. ఇట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ ఫ్రమ్ మై వైఫ్ అండ్ మై ఫ్యామిలీ టు బీ సో ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పి నాకు ఆ విషయంలో కూడా, నా భార్య విషయంలో సంతోషం అనిపించింది. అండ్ అదే కాకుండా నాకు కూడా చెప్తా ఉంటది, ఈ విషయంలో నువ్వు కొంచెం మేబీ నేను కఠినంగా మాట్లాడినప్పుడు, లేదంటే ఇంకా కొన్ని పొరపాట్లు చేసినప్పుడు, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, నువ్వు ఇలా చేసుంటే బాగుండేది. రైట్. నాకు కూడా యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు వరకు కూడా ఏమనేదంటే, మేబీ నీకు చాలా విషయాలు తెలుసు, నేను నీ దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్తూ ఉండేది. నా బాధ ఏంటంటే నేను పర్ఫెక్ట్ కాదు, నేను పడిపోతుంటాను, నాకు కూడా చెప్పాలి, నేను కూడా నేర్చుకోవాలి. అయితే ఎప్పుడు అంతకుముందు ఏం చేసేదంటే, అన్ని సంవత్సరాలు నా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది. నేనేమో ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేసేవాడిని కాదు. సో తను అనేది, నువ్వు ఎట్లా చేస్తున్నావంటే అట్లా చేస్తావంటే అని చెప్పి ఒక పాయింట్అవుట్ చేసే విధంగా మాట్లాడేది. బట్ ఇన్ దీస్ డేస్ ఏంటంటే, ఇలా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, మార్చుకో, ప్రేయర్ చేసుకున్నావు. మేబీ మాకు ఏదన్నా చిన్న చిత్తగా డిస్కషన్ అయితే అంతకుముందు నేనేం చేసేవాడంటే, రైట్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెండ్, కమ్ లెట్స్ ప్రే అండ్ సెటిల్ ద మ్యాటర్ అని చెప్పి నేను అనేవాడిని. అయితే కాలక్రమేణా నేను అది మానేశాను. ఆవిడ ఇది చేయటం మొదలుపెట్టింది. ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్, ఏదన్నా చిన్నపాటి డిస్కషన్ ఏదన్నా అయితే
అది అయిపోయిన కొంతసేపటికో లేదా పడుకునే ముందు రైట్ మనకి చిన్న ఇష్యూ వచ్చింది కదా రా మనం సెటిల్ చేసుకుని ప్రేయర్ చేసుకుందాం. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ దట్. నిజంగా అది కూడా దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. ఎందుకంటే సెటిల్ చేసుకోవటం, క్షమించుకోవటం, ఐఎమ్ రియల్లీ థ్యాంకింగ్ గాడ్ అబౌట్ దట్. రైట్. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ఈ 24వ సంవత్సరంలో మా కుటుంబంలో అద్భుతంగా విషయాలు చేస్తున్నాడు. అయితే వాళ్ళ చెల్లి పవిత్ర మేబీ తన కోసం 2-3 సార్లు ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టాము. తన గురించి మీరు అందరూ ప్రేయర్ చేశారు. 2-3 సందర్భాల్లో దేవుడు అద్భుతంగా హెల్ప్ చేశాడు. ఆవిడ ఒకసారి 2 సార్లు విజిట్ చేసింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేబీ తను మా ఇంటికి విజిట్ చేసి వెళ్ళటం అనేది పెద్దగా తనకి బెనిఫిషియల్ గా లేదు. కానీ అంటే ప్రీవియస్ విజిట్ అయిపోయిన తర్వాత మొన్న ఒక 2-3 మంత్స్ బ్యాక్ అనుకుంటా తను వచ్చి ఒక 10 days వెళ్ళింది. వెళితే నిజంగా మా ఫ్యామిలీలో కొంత మార్పును ఆవిడ చూడగలిగింది. చూసి తను కూడా ఆశ్చర్యపోయి ఇది ఎలా చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ అక్క దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకుని సంతోషించి దేవునికి వందనాలు చెల్లిస్తూ వెళ్ళింది. రైట్. తను కూడా గౌతమి కూడా కొన్ని సలహాలు ఇచ్చింది, ఇలా చెయ్యి అని. అయితే వాళ్ళకి అక్కడ ఇష్యూస్ రెగ్యులర్ గా వాళ్ళ పెళ్ళైన తనకి 2 పిల్లలు. తన భర్త. వాళ్ళకి ఇంట్లో నెమ్మది ఉండేది కాదు. మేబీ తను కొంచెం గట్టిగా మాట్లాడటం, భర్తని డిమాండ్ చేసే విధంగా తను ప్రవర్తించే స్వభావం కలిగి ఉండేది. అయితే తను వచ్చి కొన్ని విషయాలు చూసి మేము తను వచ్చిన అన్ని రోజులు అంటే మిగిలిన సమయంలో కూడా ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకునేవాళ్ళం. తను వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుని ఫ్యామిలీ గురించి కొన్ని మాటలు డిస్కస్ చేసుకుని ఇచ్చేస్తే తనకి అది చాలా బ్లెస్సింగ్ ఉంది. రైట్. మేబీ ఆఫ్టర్ ఐ థింక్ 10 days 12 days తను వెళ్ళిపోయి తను కూడా హ్యాపీగా తన ఫ్యామిలీలో తన భర్తతో సంతోషంగా బ్రతకటం మొదలుపెట్టి వాళ్ళ అక్కకి చెప్తుంది, దేవుడి దయ వల్ల మేము కూడా హ్యాపీగా ఉన్నాము, మీ ఫ్యామిలీని బట్టి కొన్ని విషయాలు నేర్చుకున్నాము అని చెప్పేపాటికి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. రైట్. ఇంకొక విషయం ఏంటంటే వెన్ ఎవర్ పవిత్ర విజిటెడ్ హర్ ఓన్ హౌస్, వాళ్ళ అమ్మ నాన్నని ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళకి ఏమవుద్దంటే గొడవ అవుద్ది. తను గొడవాడి వచ్చేయటం అట్లా జరిగేది. బట్ మొన్న సంక్రాంతికి అనుకుంటా షీ అగైన్ విజిటెడ్ హర్ ఓన్ హౌస్, వాళ్ళ మమ్మీ డాడీని విజిట్ చేసింది. అయితే అప్పుడు కూడా వాళ్ళకి గొడవలు అవుతున్నాయి. గౌతమి వాళ్ళ చెల్లి పవిత్ర మాత్రం అట్లా సైలెంట్ గా కూర్చుని అవన్నీ అబ్జర్వ్ చేస్తా మాట్లాడకుండా ఉంది. మేబీ ఒక 2-3 days అనుకుంటా ఆవిడ ఉంది అక్కడ. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ నాన్న పిలిచి అడుగుతున్నాడంటే ఏమనంటే పవిత్ర చర్చికి వెళ్తున్నావా అన్నాడంట. అవును నాన్న వెళ్తున్నానని. ఎందుకని ఇన్ని సంవత్సరాలు మా దగ్గరికి వచ్చినప్పుడు గొడవాడి ఫైట్ చేసి వెళ్ళేదానివి, ఈసారి నెమ్మదిగా కూర్చుండిపోయేవి ఎందుకంటే దేవుడు ఇట్లా గొడవడటం కరెక్ట్ కాదని నేను తెలుసుకున్నాను, నెమ్మదిగా ఉండాలని తెలుసుకున్నాను అని చెప్పి మాట్లాడేపాటికి వాళ్ళ నాన్న ఆశ్చర్యపోయి మీ దేవుడు ఇట్లా కూడా మారుస్తాడా అని చెప్పి నిజంగా మీ దేవుడు గొప్పోడు అన్నట్టు తన గురించి మాట్లాడాడంట. అయితే దాన్ని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది దేవుడు మా ఫ్యామిలీలో చేసినటువంటి గొప్ప కార్యము. చాలా సంవత్సరాల నుంచి కాలేదు. దేవుడు అద్భుతంగా మా ఫ్యామిలీలో పనిచేశాడు. అది కొంచెం అట్లా రిలేటివ్స్ కి చిన్నగా అట్లా వెళ్ళటానికి దేవునికే మహిమ. రైట్. ఇంకోటి ఏంటంటే పవిత్రకి కోవిడ్ టైంలో తను కువైట్ వెళ్ళింది. అక్కడ ఉండి కొంతకాలం పని చేసుకుని వద్దామని చెప్పి వెళ్ళింది. అక్కడ కొన్ని పరిస్థితులు బాగోక 2-3 ప్లేసెస్ వర్క్ విషయంలో మారింది. అక్కడ కొంచెం సిచ్యువేషన్స్ అన్ని హార్డ్ గా ఉన్నాయి.
అదే టైంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అక్కడ. జనరల్ గానే అక్కడ వర్క్ చేసే వాళ్ళని పట్టించుకోరు. అట్లాంటిది ఇట్లా పాజిటివ్ వచ్చిన వాళ్ళని చాలా ఇబ్బంది అయిపోతారు. మేబీ ఆ టైంలో కొందరు చనిపోయారు అనుకుంటా కూడా అక్కడ. అయితే దేవుడు మహాకృపను బట్టి తను ఎట్లాంటి మేబీ ఆ టైంలో తను అనుకుంది మేబీ ఇంకా ఇండియా వెళ్తానని చెప్పి తను అనుకోలేదు, ఫ్యామిలీ చూస్తాను అనుకోలేదు. కానీ ఆ తను కూడా ప్రేయర్ చేసుకుంది, మనం కూడా ప్రేయర్ చేసాము, దేవుడు సహాయం చేశాడు అద్భుతంగా. తను వచ్చి ఉంది. మేబీ ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా. లాస్ట్ ఇయర్ ఆమె తన పిల్ల మేబీ వాళ్ళ బాబు రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక బైక్ వచ్చి గుద్దేసింది. గుద్దేస్తే తనకేమో కాలు ఇరిగిపోయింది, వాళ్ళ బాబుకేమో ఇక్కడ తలకి బలమైన గాయం అయ్యి చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నారు. అప్పుడు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు సంఘం అంతా ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతంగా వాళ్ళ గాయాలను స్వస్థపరిచాడు. వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు. అయితే ఇంకోటి ఏంటంటే ఐ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ నాన్సీ. నాన్సీ రైట్, నాన్సీ కూడా ఏంటంటే మా ఇద్దరిని చూసి లేదంటే వాళ్ళ మమ్మీని చూసి మాకేదన్నా చిన్న డిస్కషన్ అయితే షీఈస్ కాలింగ్ బోత్ ఆఫ్ అస్ టు కమ్ అండ్ ప్రే అండ్ సెటిల్ ద మ్యాటర్. రండి ప్రే చేసుకోండి, డాడీ రా, మమ్మీ రా, ప్రే చేసుకోవాలి. రైట్, అందును బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే తన స్టడీస్ కోసం ప్రేయర్ చేయండి. షీ స్టడీయింగ్ 7th క్లాస్ నౌ. ఆవిడ కూడా మంచి క్యారెక్టర్ దేవుడు ఇవ్వాలి. అయితే వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ మై పర్సనల్ లైఫ్ ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాస్లో నేను నా బిడ్డకి మాదిరిగా లేనని నాకు అర్థమైంది. మేబీ దేవుడు ఒక మాదిరికరమైనటువంటి జీవితం నాకు ఇచ్చి దాన్ని బట్టి నా బిడ్డని, నా భార్యని ఆకర్షించడానికి దేవుడు నాకు సహాయం చేయటానికి సంఘం యొక్క ప్రార్థన అవసరం నేను అడుగుతున్నాను. మేబీ సమ్ టైమ్స్ యూ కెన్ రిమెంబర్ ఇన్ యువర్ ప్రేయర్స్. అయితే ఫైనల్గా ఒక మాట చెప్పి, ఒక రిక్వెస్ట్ చెప్పి నేను వెళ్ళిపోతాను. అయితే ఇవంతా బాగుంది. దేవుని బట్టి దేవుడు సంఘాన్ని బట్టి కుటుంబాన్ని మేలు చేస్తున్నాడు, అద్భుతంగా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ గౌతమి విషయంలో ఏంటంటే తను ఖాళీగా ఉండి చాలా మేబీ కొన్ని ఇయర్స్ నుంచి ఖాళీగా ఉండి ఒక రీసెంట్గా ఏమడుగుతుందంటే, ఖాళీగా ఉండి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, టైం ఎక్కువ ఫోన్కి ఇవ్వాల్సి వచ్చేస్తుంది, వేరే నాకేం లేదు, నాకు ఏదైనా చిన్న జాబ్ చూడు, నేను మేబీ కొంచెం బిజీ అయ్యి దేవునికి మహిమకరంగా ఉంటానని నాకు అనిపిస్తుంది, ఖాళీగా ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంది. రైట్, నాకు అప్పుడు సడన్గా ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే ఒక సందర్భంలో జాక్ బ్రదర్ వాళ్ళ వైఫ్ యానీ పునన్ గారు మేబీ పిల్లలు పుట్టిన కొత్తలోనో మేబీ కొంతకాలం తర్వాత జాక్ బ్రదర్ బిజీగా బయటికి వెళ్ళిపోయి పరిచయం చేస్తున్నాడు. హిజ్ అటెన్షన్ ఈజ్ డైవర్టెడ్. ఆయన హ్యాపీగా ఉంది, బాగా ఇబ్బంది ఏం లేదు. ఒకరోజు యానీ పునన్ గారు వచ్చి ఎలా ఉన్నావంటే, ఐ ఫీల్ లైక్ హెల్, నరకంలో ఉన్నట్టుంది, 4 గోడలు నాకు అనేప్పటికీ ఆయన చాలా ఆశ్చర్యపోయాడంట. అయితే రైట్, నేను తను ఎప్పుడైతే ఈ మాట అందో మేబీ తన అటెన్షన్ కూడా డివైడ్ అవ్వాలి, ఏదన్నా చిన్న జాబు ఉంటే బాగుంటుందని చెప్పి నేను అప్పటి నుంచి తన కోసం ఏదైనా చిన్న జాబు ప్రయత్నించడానికి చూస్తున్నాను. మీరు కూడా ప్రేయర్ చేయండి. రైట్, ఆవిడ జాబ్ చేసి మా స్టేటస్ ఆఫ్ లివింగ్ రైజ్ చేయాలని అయితే ఖచ్చితంగా కాదు. దట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ది సిఎఫ్. మన జాక్ బ్రదర్ ఏం చెప్తాడంటే, మీ లివింగ్ స్టాండర్డ్స్ మెరుగుపరుచుకోవడానికి అయితే భార్యని జాబు పంపించొద్దు, కానీ మిగతా అవసరాలు ఉంటే పంపిస్తాను అన్నట్టు బ్రదర్ చెప్తాడు. అయితే మా లివింగ్ స్టాండర్డ్ మెరుగుపరుచుకోవడానికి కాదు, కానీ తను చిన్న జాబ్ చేసుకుంటే తన అటెన్షన్ డివైడ్ అయ్యి తను కూడా కొంచెం బిజీగా అయ్యి దేవునికి మహిమకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. దయచేసి ప్రేయర్ చేయండి. ఏదన్నా చిన్న జాబు ప్రయత్నంలో ఉన్నాము, దేవుడు కనికరించి తనకి ఏదైనా జాబ్ ఇస్తే దాన్ని బట్టి తను కూడా ఇంకా దేవునికి మహిమకరంగా ఉంటుందని ఈ చిన్న ప్రార్థన విజ్ఞాపన కోరుకుంటూ సెలవు తీసుకుంది. థ్యాంక్ యూ బ్రదర్స్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్. నా జీవితంలో దేవుడు చేసిన మేలులు చెప్పాలి అంటే నిజంగా నాకైతే టైం సరిపోదు. బికాస్ దే ఆర్ సో మెనీ థింగ్స్, అంటే చాలా ఉన్నాయి. ప్రతి దినము నా జీవితంలో దేవుడు మేలు చేయని రోజు అంటూ లేదు. కానీ నన్ను బాగా బలపరిచినవి చాలా. ఈ రోజుకి నేను ఇలా దేవుడి మీద ఆధారపడగలుగుతున్నాను అంటే నాకు కొన్ని ఆ స్ట్రెంగ్త్ గాడ్ నాకు ఇచ్చినవి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ థింగ్, యవనస్తులు, ఇక్కడ చాలా మంది యంగ్ వాళ్ళు ఉన్నారు. నా యవన జీవితం చెప్తాను. నా కుటుంబం క్రైస్తవ కుటుంబమే, రెగ్యులర్ గా చర్చ్కి వెళ్ళే వాళ్ళే. ఇక్కడ చాలా మంది యవనస్తులు చాలా సిన్సియర్ గా కూర్చున్నారు. నేను ఎలా కూర్చునేవాడిన చర్చ్ లో చెప్తాను మీకు. ఎలా కూర్చునేవాడు అంటే, పాటలప్పుడు ఫస్ట్ కూర్చునేవాడిని ఇలాగే. పాటలు అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన జరిగే టైంలో కనపడేవాడిని కాదు. ఇంకా అక్కడ ఎవరికి కనపడేవాడిని కాదు. మా పేరెంట్స్ అక్కడే ఉండేవాళ్ళు. ఆ వెనకాల అలాగే డోర్ ఉండేది మా చర్చ్కి. ఆ డోర్ లోంచి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ ఆఫరింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రేయర్ చేస్తారు. ఆ ప్రేయర్ చేసే టైంకి మళ్ళీ వచ్చి కూర్చునేవాడిని. చాలా ఎగ్జాక్ట్ టైమింగ్స్ అంటే అస్సలు మిస్ అయ్యేవి కాదు. ప్రార్థన చేసే టైంలో మాయమయ్యేవాడిని, మళ్ళీ ప్రార్థన చేసే టైంకి వచ్చి ఎగ్జాక్ట్ కూర్చునేవాడిని. ప్రార్థన అయిపోయేది, ఇంటికి వెళ్ళే వాళ్ళం. మా డాడీకి తెలుసు నేను వెళ్ళిపోతున్నానని. పర్ఫెక్ట్ గా మా డాడీకి తెలుసు. మా డాడీ నన్ను ఒక రోజు ఇంటికి పిలిచి అడిగారు, ఏంటి నువ్వు కనపడతలేదు చర్చ్లో అంటే, నేను చెప్పిన మాటలు, లేదు వెనకే కూర్చున్నాను, ఎక్కడికి వెళ్ళేది, నేను ఎక్కడికి వెళ్ళేది ఇక్కడే ఉన్నానని. కానీ ఆయనకి తెలుసు, మరి ఆయన నా గురించి ప్రార్థన చేసి ఉంటారు, మా మమ్మీ మా డాడీ ఇద్దరు. అలాంటి నేను దేవుడు నిజంగా ఇలాంటి వ్యక్తిని ఆయన నిజంగా ప్రేమిస్తాడా, ఆయన నిజంగా ఇష్టపడి ఆయన యొక్క ఏమంటామంటే ఇంత వండర్ఫుల్ ట్రూత్ ని తెలియజేసుకుంటాడా, ఆయన నిజమైన తండ్రి ఆయన తెలియజేసుకుంటాడంటే నేనే సజీవ సాక్షి. నిజంగానే చేపించుకుంటాడు. ఇంకా ది బెస్ట్ థింగ్, నా యవ్వన జీవితం 18 years అప్పుడు నేను దేవుడు నమ్ముకున్న జీవితం ఏంటి అంటే, దేవుడు ఇక్కడ యవనస్తులు చాలా మంది ఉన్నారు అనుకోవచ్చు, దేవుడు ప్రత్యేకంగా నిన్ను ప్రేమిస్తాడా అని. ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. ప్రత్యేకం అంటే ఎంత ప్రత్యేకం అంటే, అందరూ ఉన్నప్పటికీ ఆయన కనుచూపు నిన్ను మాత్రం దాటి వెళ్ళదు. దానికి ఒక సాక్ష్యం నేను చెప్తాను. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఆల్రెడీ ఒకసారి చెప్పాను. కానీ కొంత ఎంకరేజ్మెంట్ నాకు నేను జ్ఞాపకం చేసుకోవడం, దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో అని మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఇంటర్ అయిపోయింది. ఇంటర్లో నేను చదివేవాడిని బానే, కానీ అప్పుడు ఎగ్జామ్కి ఎంసెట్ ఎగ్జామ్కి నేను బాగా చదవలేదు. నా ర్యాంక్ చాలా దూరంలో ఉంది. ఎంబీబీఎస్కి క్వాలిఫై అవ్వను, దేనికి క్వాలిఫై అవ్వను, అసలు ఏ డిగ్రీకి కూడా క్వాలిఫై అవ్వను. చేస్తే డిగ్రీ చేయాలి అంతే, లేకపోతే లేదు. కానీ తర్వాత మా వదిన వల్ల నేను లాంగ్ టర్మ్ జాయిన్ అయినప్పుడు డిసైడ్ అయ్యా కష్టపడి చదువుదాము అని. నాకు వచ్చిన ర్యాంక్కి నన్ను ఏంటంటే లోయర్ సెక్షన్లో వేశారు. కానీ అప్పుడు కామాయి తోపు, ఇక్కడే పోరంకి దగ్గరికి వెళ్ళేటప్పుడు కామాయి తోపులో హాస్టల్లో ఉండేవాడిని. నా బైబుల్, నా బుక్స్, నా బట్టలు, ఇవే నా జీవితం. అప్పుడు ఏంటంటే ఒక విశ్వాసం ఏంటి అంటే కనుక, అప్పటికి మా పేరెంట్స్ రక్షణ పొందారు, మా అక్క రక్షణ పొందింది. క్రైస్తవ కుటుంబం అయినప్పటికీ వాళ్ళు దేవుడిని తెలుసుకొని నిజంగా వెంబడిస్తున్నారు. అప్పటికి నేను వెంబడించేవాడిని కాదు. మా అక్క ఎప్పుడైనా నాకు చెప్పడానికి ట్రై చేస్తుంటే అనేవాడిని, నీకు కానీ దేవుడు తెలిసాడులే, నాకెందుకు చెప్తున్నావు నువ్వు అని. అలాంటి అన్న నేను అక్కడికి వెళ్ళాక ఒకటి ఏంటంటే, దేవుడిని అప్పటిదాకా పేరెంట్స్ నమ్ముకోవడం చూసి, దేవుడిని నమ్ముకుంటే ఖచ్చితంగా నాకు సీట్ వస్తుంది అని స్టార్ట్ చేసిన వ్యక్తిని నేను. కానీ అద్భుతంగా దేవుడు తన ప్రణాళిక ద్వారా సిఎఫ్సి జాక్పోనన్ అంకుల్ 2008 కాకినాడ మీటింగ్స్ లో మాట్లాడిన మాటలు నన్ను తాకే నిజంగా దేవుడిని నమ్ముకునేటట్టు చేసినాయి. అప్పుడు ఒక్కటే, నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు కానీ ఆయన ఉన్నాడు అని చెప్పి ఆయన ప్రేమను నాకు తెలియజేశాడు ఆ రోజు. ఆ ప్రేమని ఎలా బలపరిచాడంటే, నేను సెకండ్ సెక్షన్ లో ఉంటే బాగా చదివేవాడిని. సెకండ్ సెక్షన్ లో నాకు టాప్ మార్క్స్ వచ్చేవి. టాప్ మార్క్స్ వస్తున్నప్పుడు మాకేంటంటే 3 months ఒకసారి యాన్యువల్ గా ఒక పెద్ద మీటింగ్ పెడతారు. 5000 members అందరు స్టూడెంట్స్ మధ్యలో లేపి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. నా సెకండ్ సెక్షన్, నా లోయర్ సెక్షన్ లో ఉండేసరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. నాకు పిలిచి ప్రైజ్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. తర్వాత ఏం చేశారంటే, నన్ను హయ్యర్ స్టాండర్డ్, బాగా మార్క్స్ వస్తున్నాయని చెప్పి ఫస్ట్ సెక్షన్ కి ప్రమోట్ చేశారు. అక్కడ నాకంటే టాపర్స్ ఉండేవాళ్ళు. ఎంత ట్రై చేసినా, ఎంత కష్టపడినా, ఎంత ప్రేయర్ చేసినా, గాడ్ నాకు కావాలి అని అడిగినా నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది కాదు. ఐ వాజ్ అరౌండ్ 10th or 12th అలా ఉండేవాడిని. ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది కాదు. అలా 6 months అయిన తర్వాత యాన్యువల్ మీటింగ్ మళ్ళీ జరిగింది. మళ్ళీ 5000 members అలా ఉన్నారు. అందరికీ పిలిచి ఫస్ట్ ప్రైజెస్ ఇస్తున్నారు. అప్పుడు నేను లాస్ట్ లో కూర్చొని దేవుడిని అడుగుతున్నాను, దేవా నువ్వు నిజంగా ఇంత ప్రేమిస్తావు కదా,
నాకు ఈసారి రాలేదు, నాకు చాలా బాధగా ఉంది, ఎందుకు అంత కష్టపడి చదవలేకపోయాను, నీ మీద ఇంత నేను ఆధారపడ్డా కదా అని అనుకున్నప్పుడు సడన్ గా అలా ప్రార్థన చేసుకున్నా ఆ మూల కూర్చొని. ఆ వయసులో నాకు తెలిసిన కన్విక్షన్ అదే, నాకు అంతకు మించి ఏం తెలియదు, దేవుడిని నమ్ముకోవాలి అంతే తెలిసింది. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు అని అంత మాత్రమే తెలుసు నాకు. అలా అనుకుంటున్నప్పుడు సడన్ గా ఒక మాట మాట్లాడు. వాళ్ళు ఏంటంటే, ఇవాళ మేము కొత్త ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాం, ఇది ఇప్పుడు దాకా ఏ సంవత్సరం ఎవ్వరికి ఇవ్వలేదు, ఒక స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నాము. ఎందుకు ఇస్తున్నాము అంటే, ఇతను తన యొక్క లాస్ట్ టైం యావరేజ్ కి ఇప్పుడు తిని తెచ్చుకుంటున్న మార్కులకి సంబంధమే లేదు. అంటే ఏంటంటే, దీస్ ద బెస్ట్ అవుట్ కమింగ్ పర్సన్, అంటే బెస్ట్ అవుట్ స్టాండింగ్ పర్సన్ అని చెప్పి నా పేరు పిలిచి ప్రైజ్ ఇచ్చారు. అప్పుడు నేను ఏడ్చిన ఏడుపు. దేవుడు అప్పుడు నాతో మాట్లాడా, ఒకటే అడిగా, దేవా ఎందుకు అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవ్వరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు గుర్తించినా గుర్తించకపోయినా నా చూపు నిన్ను ఎప్పుడు విడిచిపోలేదు. నిజంగా అంత మందిలో పిలిచినప్పుడు ఆ పెన్ను నేను ఎన్ని సంవత్సరాలు ఉంచుకున్నాను దేవుడు జ్ఞాపకార్థంగా. నిజంగా దేవుడు మనల్ని అంత ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. ఇక్కడ ఎవరైనా యవనస్తులు నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని డౌట్ లో ఉంటే గనక, నాలాంటి ఎందుకు పనికిరాని దొంగగా పారిపోయి చర్చిలో పారిపోయిన వ్యక్తిని నేను. నన్నే అంత ప్రత్యేకంగా ప్రేమించిన దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. అంత అద్భుతంగా ప్రేమిస్తాడు దేవుడు. నిజంగా అది నాకు ఈ రోజుకి గొప్ప సాక్ష్యం. అంతమందిలో నన్ను ఎందుకు నిలబెట్టాలి? ఆయన ప్రేమను చూపించడానికి. నేను అంత ప్రేమిస్తున్నానని. నిజంగా దేవుడు దాన్ని బట్టి నిజంగా కృప, ఆయనకి నిజంగా వందనాలు. నిజంగా ఆ ప్రేమ ఈ రోజుకి నన్ను ఎంకరేజ్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే గనక, నిజంగా మన కొరకు సెకండ్ సాక్ష్యం, మన కొరకు దేవుడు గవర్నమెంట్ లో డెసిషన్స్ కూడా మారుస్తాడా? నా జీవితంలో దేవుడు మార్చాడు. నమ్ముతారు లేదు, నేను 100% బిలీవ్ చేస్తాను. ఎందుకు అంటే గనక, మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడికి విజయవాడ ఫెలోషిప్ కి వచ్చినప్పుడు అక్కడ జరిగేది టీచర్ పైన ఇంట్లో. అప్పుడు నా జాబ్ చిన్న జాబ్, పార్ట్ టైం, నేను ఒక మెడికల్ ఆఫీసర్ గా చేసేవాడిని. తర్వాత నాకు పిన్నెంలో సీట్ వచ్చింది, క్లినికల్ పెథాలజీలో సీట్ వచ్చింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్. అప్పుడు దాకా జాబ్ చేస్తూ ఉండేవాడిని. జాబ్ చేసినప్పుడు సేవింగ్స్ చేసుకున్నా. నేనేమనుకున్నానంటే, సరే అప్పుడు దాకా ఏంటంటే పీజీ జాయిన్ అయినాడు, పీజీలో స్టైఫండ్ అనే వర్డే లేదు. ఎన్ని ఇయర్స్ లో స్టైఫండ్ అన్ని గవర్నమెంట్స్ ఆపేసారు, పీజీస్ కి స్టైఫండ్ మేము ఇవ్వలేం కూడా అని. నేనేమన్నా, సరే స్టైఫండ్ లేదు కదా, నేను ఇన్ని మంత్స్ సేవింగ్ చేసుకున్నాను కదా, ఇవి నా స్టడీకి సరిపోతాయిలే అని ధీమాతో, నేను 100% ధీమాతో ఉన్నా. ధీమాతో ఉండి నేను చదువు కోసం వెళ్ళా లోపలికి. పీజీ జాయిన్ అయ్యాను, దేవుడి చిత్తం కనుక్కున్నాను క్లియర్ గా. గాడ్ నన్ను ఆ డిప్లొమాలో జాయిన్ అవ్వమన్నారు క్లినికల్ పెథాలజీలో. నేను సీట్ తీసుకొని వెళ్ళా. అప్పుడు ధైర్యం ఏంటంటే, నాకు మ్యారేజ్ అయింది, కిడ్ ఉన్నాడు, ఇంకో పాప పుట్టింది, ఎలా మేనేజ్ చేయగలంటే నేను అనుకుంది ఏంటంటే, ఈ ఏదైతే నేను కూడబెట్టుకున్నానో సరిపోద్దిలే 2 years కి అనుకున్నా. కానీ చూస్తే 3 నెలల్లో మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ కి నా దగ్గర 0, నా బ్యాంక్ బ్యాలెన్స్ వాజ్ 0. అప్పుడు మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటున్నాము, స్టేయింగ్ ఓకే, కానీ పిల్లలకి ఎలా? పిల్లలు నెక్స్ట్ రోజు ఫుడ్ ఎలా? పిల్లలకి నేను ఏమని ఇవ్వగలను? మా మమ్మీని అడగలేను. మా మమ్మీకి వచ్చే చిన్న రెంట్స్ ద్వారా తను జీవిస్తుంది, తన దగ్గర నేను డిపెండ్ అవ్వలేను. అలా అని చెప్పి మా అత్తగారు వాళ్ళని అడగటం నాకు అస్సలు ఇష్టం లేదు, అడగను నేను. నా దేవుడిని నేను నమ్ముకొని ఉన్నాను. గాడ్ నాకు చెప్పారు, నువ్వు ఈ సీట్ లో జాయిన్ అవ్వాలి, వెళ్ళాలి అని చెప్పి. దేవా, నేను ఎలా రేపటి నుంచి పోషించడం ఎలా చెయ్యాలి అని చెప్పి నేను ఎంతగా అడుగుతుంటే, దేవుడు నాకు ఒకడు, నేను ఎన్నడూ నీ యొక్క ప్రదేశమును ఎండబారిని, అంటే ఐ విల్ నెవర్ మేక్ యువర్ ల్యాండ్ డ్రై. గాడ్ నాకు ఇచ్చిన ప్రామిస్ అది. నేను అదే పట్టుకున్నా, దేవా నువ్వు నన్ను మోసం చేయప్పుడు. నా బ్రదర్ కూడా చాలా మంది అడిగి, ఎలా పోషిస్తున్నావు నీ ఫ్యామిలీని అంటే, దేవుడే పోషిస్తున్నాడు నన్ను. నిజంగా నెక్స్ట్ మంత్ జీవో పాస్ అయింది గవర్నమెంట్ లో, ప్రతి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కి స్టైఫండ్ ఇవ్వాల్సిందే. నా నెక్స్ట్ మంత్ నుంచి నాకు 30,000 స్టైఫండ్ స్టార్ట్ అయింది. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదికే ఏ బిడ్డని ఆయన విడిచిపెట్టాడు. ప్రతి అవసరం తీర్చాడు నాకు. నా కొరకు గవర్నమెంట్ లో జీవో తెచ్చాడు అంతే. అన్ని ఇయర్స్ లేని జీవో ఎందుకు వచ్చింది అప్పుడే నాకు? ఎప్పుడైతే నా 3 months స్టైఫండ్, నా సేవింగ్స్ అయిపోయిన తర్వాతే వచ్చింది జీవో. నేను అనుకున్నాను, దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు మనల్ని. గవర్నమెంట్ జీవో మార్చారు. సరే, ఇది ఒక్కసారి ఏదో అయ్యిందిలే అలా అనుకోవచ్చు. తెలంగాణ మొన్న కిమ్స్కి వెళ్ళినప్పుడు నాకు ముందే తెలుసు స్టైఫండ్ వస్తుంది అక్కడ నాకు చదువుకోవడానికి. ఏమైందంటే, ఒక 6 months మేము ఒక హౌస్ రెంట్ తీసుకొని అక్కడ ఉంటున్నాము. 6 months తర్వాత ఏమైందంటే, హౌస్ రెంట్ పెరిగింది. మేము ఆ రెంట్ని ఎలా అంటే షేరింగ్ ద్వారా, మా మిస్సెస్ వాళ్ళ గ్రాండ్ మదర్ ద్వారా ఉండేవాళ్ళం.
కానీ సడన్ గా వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమైందంటే, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా మీతో రెంట్ షేర్ చేసుకొని మీరే పే చేసుకోవాలని చెప్పేసింది. ఓకే. అప్పుడు దాకా మా స్టైఫండ్ ఎలా ఉండేదంటే కరెక్ట్ సరిపోయేది, గాడ్ అలా సప్లై చేసేవాళ్ళు. కానీ తను అలా అనేసరికి 10,000 ఎక్స్ట్రా పే చేయాలి. అప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేసిన వర్డ్ నాకు, నీ ల్యాండ్ ఎప్పుడు డ్రై అవ్వదు, భయపడద్దు. నెక్స్ట్ మినిట్ తెలంగాణ గవర్నమెంట్ లో వచ్చిన నెక్స్ట్ జియో ఏంటంటే, ప్రతి పీజీ స్టూడెంట్ ఎవరైతే చేస్తున్నారో, డిఎన్బి అవ్వని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వని, ఏదైనా అవ్వని, వాళ్ళకి 10,000 అడిషనల్ ఛార్జెస్ ఇవ్వాల్సిందే అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్. నా నా 10,000 రిక్వైర్మెంట్ గాడ్ అలా జియో పాస్ చేశారు. నిజంగా దేవుడు విడిచిపెట్టాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే బిడ్డల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. నన్నైతే ఈ రోజుకి విడిచిపెట్టలేదు. దట్ ఈస్ ద థింగ్ గాడ్ డిడ్ ఇన్ మై లైఫ్. ఇంకోటి, మా డాడీ చనిపోయేటప్పుడు, మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, ప్రైవేట్ ఎంప్లాయ్. హీ యూస్ టు వర్క్ యాజ్ సివిల్ ఇంజనీర్. మా డాడీ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అప్పుడు నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. మా మమ్మీకి కూడా ఏ జాబ్ లేదు. మా డాడీ చేసిన సేవింగ్స్ ద్వారా ఆయనకి చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేశాము. తర్వాత నుంచి అందరూ అనుకున్నారు, లోకం అంతా, మా రిలేటివ్స్ కానీ, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాకా వీళ్ళు ఎలాగోలా బతికేశారు, వీళ్ళ డాడీ లేరు, వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక కొన్ని నెలల్లో వీళ్ళకున్న ప్రాపర్టీ అంతా అమ్మేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు, వీళ్ళ జీవితం ఇదే అని అందరూ మాకు స్టాంప్ వేసి వెళ్ళారు మా లైఫ్ మీద. కానీ నిజంగా చెప్తున్నాను, మా డాడీ చనిపోయినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నేను ఈహలోక తండ్రిని, పరలోక తండ్రిని నేను నీకే, నువ్వు ఏమీ భయపడద్దు, వెనక్కి తిరగదు. ఆ ప్రామిస్ నాకు ఈ రోజు వరకు దేవుడు నన్ను నిలిపాడు. ఈ రోజు నేను ఎవరిని ఒక్కరిని కూడా చేయజాచు, ఏ డెప్ట్ ఎవరిని అడగలేదు, నేను ఏ వస్తువు అమ్మలేదు, నేను ఏమీ చేయలేదు. దేవుడు నన్ను పోషిస్తున్న దేవుడు. ఆయన నిజంగా, నేను అన్నిట్లో పర్ఫెక్టా అంటే నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ పర్సన్ ఎట్ ఆల్. ఎన్ని లిటరల్ ఫెయిల్యూర్స్ నా లైఫ్ లో ఉన్నాయో, దేవుడు చెప్పిన మాట కొన్నిసార్లు నేను విధేయత చూపించకుండా దాటి వెళ్ళిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే, తిరిగి ఆయనే వెనక్కి తెచ్చుకొని, ఆయన ఇచ్చిన వాగ్దానం ఆయనే నెరవేర్చుకొని ఆయన చూపించిన ప్రేమ నా జీవితంలో. అలాగే ఇంకోటి ఏంటి అంటే గనుక, గుంటూరులో ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ కూడా నిజంగా చెప్పాలి, ద బెస్ట్. ఈ మిరాకిలా లేదా దేవుడు అలా ప్లాన్ చేస్తాడా మన జీవితం నాకు తెలీదు. ఎందుకు అంటే కనుక, అక్టోబర్ లో నా కోర్స్ అయిపోయింది. నేను అక్టోబర్ కోర్స్ అయిపోయిన నెక్స్ట్ డే విజయవాడ వచ్చేయాలని నా ఆశ. ఎందుకు అంటే కనుక, నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు ఎంతమంది నన్ను పిలిచి చెప్పారో, నీ పిల్లలకి బెస్ట్ కెరియర్ ఉంటుంది హైదరాబాద్ లో, నీ కెరియర్ ఎలా ఉంటది అంటే ది బెస్ట్ కెరియర్ అవుతుంది నీ హైదరాబాద్ లో నీ లైఫ్. ఎందుకు ఇవన్నీ వదిలేసి విజయవాడ వెళ్ళిపోతానంట, విజయవాడలో ఏముంది అని చాలా మంది అడిగారు అన్యులు నన్ను. నా కన్సల్టెంట్స్ అడిగారు, నా పెద్ద ప్రొఫెసర్స్ అడిగారు, అందరు అడిగారు. అందరికీ ఏంటంటే నేను బయటికి ఏం మాట్లాడలేదు వాళ్ళందరి దగ్గర, లేదు నేను వెళ్ళిపోవాలి అంతే, ఒకటే మాట. కానీ హార్ట్ లో నా దేవుడితో నేను చెప్పిన మాట, దేవా నువ్వు నాకు ఇచ్చిన సంఘం అక్కడ ఉంది, నేను దాన్ని విడిచిపెట్టి నా వల్ల కాదు, ఇక్కడ ఉండొచ్చు కానీ నాకు లైఫ్ లేనట్టుంది, ఐ వాంట్ టు గో బ్యాక్. దేవుడు నాకు, ఎందుకంటే ఆ ప్రేమను ఆయనే సృజించారు, నేనేదో పుట్టించుకొని లోపల నుంచి తెచ్చుకున్నది కాదు. నిజంగా నా ఫ్లెష్ చెప్పాలి అంటే కనుక అక్కడే ఉండాలి, అక్కడే ఎక్సైల్ అవ్వాలి, నా పిల్లలకి బంగారు భవిష్యత్తు, ఇవన్నీ ఉన్నాయి. కానీ నా లోపల ఉన్న హార్ట్, నా లోపల ఉన్న స్పిరిట్ చెప్తుంది ఏంటంటే, ఐ వాంట్ టు ఫాలో దేవుడు చిత్తాన్ని చేయాలని ఆశ. అలా అనుకున్నప్పుడు ఏంటంటే, సరే అక్టోబర్ లో వచ్చేయాలని కోరిక ఇక్కడ. ఏమైందంటే, అక్టోబర్ లో నేను వచ్చేస్తాను అని వాళ్ళకి క్లియర్ గా చెప్పాను, నేను అక్టోబర్ లో వెళ్ళిపోతాను, ప్లీజ్ నేను మాత్రం ఉండలేను, మీరు ఎన్ని చెప్పినా నేను ఉండను అని చెప్పి. కానీ ఏమైందంటే, సడన్ గా మా ఇద్దరు ప్రొఫెసర్స్ ఉంటారు, చాలా పెద్దవాళ్ళు, 60 years వాళ్ళిద్దరికి ఏంటంటే ఎవరినైనా తీసుకోవటం అనేది నిమిషాల్లో పని వాళ్ళకి. కానీ వాళ్ళు పిలిచి నాతో చెప్పింది ఏంటంటే, మాకు నెక్స్ట్ బ్యాచ్ లేదు, సో నువ్వు ఉంటే మంచిది, నువ్వు ఉండాలి అని చెప్పి అడిగినప్పుడు నాకు ఏం మాట్లాడాలో తెలియలా. వెంటనే అప్పుడే కళ్ళు మూసుకొని, దేవా నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు, ఏం చేయాలి, నాకేం ఉండాలని లేదు, కానీ ఏం చేయాలంటే దేవుడు ఒక్కటే మాట చెప్పాడు. ఒకటే మాట ఏంటంటే, బీ సైలెంట్ అండ్ వర్క్ ఫర్ ఓన్లీ 2 months. క్లియర్ కట్ నాకు వినపడిన స్వరం అది. నేను వాళ్ళతో ఒక్కటే మాట చెప్పాను, ఓన్లీ 2 months మాత్రమే ఉంటాను, ఆ తర్వాత మీరు ఉండమన్నా కూడా నేను ఉండను అని చెప్పాను. అక్కడే వాళ్ళ ముందే లెటర్ కూడా రాశాను, వాళ్ళ చేత కూడా సైన్ పెట్టించుకున్నాను. October 13th నా కోర్స్ అయిపోయింది. October 14th హాలిడే తీసుకొని October 15th నేను జాయిన్ అవుతా, December 15th నేను వెళ్ళిపోతా.
మీరు ఎంత చూపించినా సరే నేను ఉండను అని చెప్పాను. అలా చెప్పిన తర్వాత ఏమైందంటే, అలా నేను 1 వీక్ అయ్యింది జాయిన్ అయ్యి, మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి 1 వీక్ అవ్వగానే ఇక్కడ కిమ్స్ లో గుంటూరులో కిమ్స్ ఓపెన్ అయింది. ఒక పెథాలజిస్ట్ కావాలి అని చెప్పి అక్కడ గుంటూరులో వాళ్ళు మా హెడ్ ఆఫీస్కి వచ్చారు. హెడ్ ఆఫీస్కి వచ్చి ఆ 2 ప్రొఫెసర్స్ ఎవరైతే నన్ను ఉండమన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి, ఎవరైనా పెథాలజిస్ట్ ఉంటే చెప్పండి, మాకు కావాలి, గుంటూరులో కిమ్స్ ఓపెన్ అవుతుంది అంటే, వెంటనే వాళ్ళు అక్కడ బయట కూర్చొని నేను వర్క్ చేస్తున్నాను, ఆ అచ్యుత్ని పిలవండి అన్నారు. పిలిచి, అచ్యుత్ గుంటూరులో కిమ్స్ ఉందంట, వెంటనే వెళ్ళి నువ్వు జాయిన్ అవ్వు, అక్కడ జాయిన్ అవ్వు, ఎలాగో ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నావు కదా, ఎందుకు అటు ఇటు తిరగడము, అక్కడే జాయిన్ అవ్వు అని చెప్పి అన్నారు. అంటే అసలు ఇక్కడికి వచ్చే ముందు నా దగ్గర జాబ్ ఉందా అంటే నాకు ఏమీ లేదు. నేను ఏమీ ఆలోచన కూడా పెట్టుకోలేదు. ముందు వెళ్ళిపోవాలి అంతే. సంఘానికి వెళ్ళాలి, సంఘంలో నా దేవుడు నాకు ఇచ్చిన పని చేయాలి అని ఆశ. నిజంగా ప్రీచింగ్ చేయాలనేది నాకు ఎప్పుడూ కోరిక కాదు. ఐ వాంట్ టు సర్వ్ ద లార్డ్. బికాస్ ఆయన నాకు సిలువలో చేసిన దానికి, ఆయన నాకు చేస్తున్న దానికి ఏమి ఇచ్చినా తక్కువే. నేను ఎంత చేసినా కూడా తక్కువే. ఎందుకంటే ఆయన మన జీవితంలో చేస్తున్న మేలు అంత, నా జీవితంలో చేసిన మేలు ఈ రోజుకి అంత గొప్పది. నిజంగానే అలా అనుకున్నప్పుడు వెంటనే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, అక్కడికి వెళ్ళిపోదామని డిజైర్ అవ్వగానే గాడ్ ఇంత ప్లాన్ చేస్తారా వెనకాలండి? ప్రతి మినిట్ మన లైఫ్ ప్రతి విషయం ప్లాన్ చేస్తారా? నిజంగా గుంటూరులో జాబ్ చూడటం కూడా ఆయన కృపే. నాకు తెలియదు గుంటూరులో కొత్త హాస్పిటల్ స్టార్ట్ అవుతుందని తెలియదు, అక్కడ ఒక పెథాలజిస్ట్ కావాలి అని తెలియదు, అక్కడ నన్ను దేవుడు పెడతాడని కూడా నాకు తెలియదు. నిజంగా దేవుడు అంత ప్లానింగ్ చేస్తారు. కానీ నా జీవితంలో ఒక్కటే నేను చెప్పగలిగిన సాక్ష్యం ఏంటంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని గనక మనం వెతకాలి అనే తీవ్రత కలిగి ఉంటే గనక ఖచ్చితంగా హీ విల్ బ్యాకప్ అప్. ఎలా బ్యాకప్ చేస్తారంటే అంత అద్భుతంగా బ్యాకప్ చేస్తారు దేవుడు మన జీవితం. నిజంగా నాకు చాలా బ్లెస్సింగ్. ఇంకా చెప్పాలి, ఎగ్జామ్స్ విషయంలో నేను లాస్ట్ టైం పినంనేల్లో రాసినప్పుడు మీ అందరికీ చెప్పాను కూడా. నేను ఒక పేపర్ ఎంత ఘోరంగా రాశానంటే, అదే పేపర్ నేను తీసుకొని నేను కరెక్ట్ చేసినా సరే పాస్ చెయ్యను. ఎందుకంటే నాకు ఆ పేపర్లో ఒక్క క్వశ్చన్ కూడా రాదు. ఒక్క క్వశ్చన్ అంటే ఒక్కడు కూడా రాదు. ఆ రోజు నేను మేమందరికి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా, నేను ఎంత ఘోరంగా రాశాను అన్నయ్యకి కూడా చెప్పాను. నేను అసలు చాలా ఘోరంగా రాశాను, అసలు నాకు ఒక్క క్వశ్చన్ కూడా రాదు అని చెప్పి. నిజంగా ఆ పేపర్ పాస్ అవటం అసాధ్యం అనుకున్న నేను దేవుడికి ఎంత అంటే తెలుసా, నాకు పాస్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత తెలిసింది, నేను రాసిన పేపర్ స్టేట్ లో ఏ కాలేజ్కి వెళ్లకుండా మా కాలేజ్కి మా ప్రొఫెసర్ చేతిలోకే నా పేపర్ వచ్చిందంట. మా ప్రొఫెసర్ నన్ను తర్వాత పిలిచి అడిగాడు, ఏంటి నీకు ఈ క్వశ్చన్ లో ఇది తప్ప ఇంకేమీ తెలీదా, ఏమీ చదవలేదా నువ్వు అని చెప్పి. నేను చెప్పాను, సార్ నేను అనుకోలేదు అలా వస్తుంది పేపర్ అని చెప్పి, నేను వేరేలా చదివాను, అది వేరేలాగా వచ్చింది అంటే, ఆయన అన్నాడు, నీ అదృష్టం ఎలా ఉంది అంటే గనక ఎక్కడికి వెళ్లకుండా నీ పేపర్ మా చేతిలోకి వచ్చింది, నా చేతిలోకి వచ్చింది కాబట్టి నా స్టూడెంట్ ని నేను ఫెయిల్ చేసుకోలేను. ఎందుకంటే నా స్టూడెంట్ నాకు తెలుసు ఎలా చదువుతాడు. నా స్టూడెంట్ ని నేను ఫెయిల్ చేసుకోలేక నిన్ను పాస్ చేసి నేను పంపించానని. నేను ఒకటే మాట చెప్పాను, దేవా ఇంతలాగా నువ్వు నన్ను ప్లాన్ చేస్తావు నా జీవితం వెనక. ఎందుకు ప్లాన్ చేయాలి? దేవుడికి అంత ప్రేమిస్తున్నాడు మనల్ని. ఎంత ఇంకా చాలా విషయాల్లో అనిశ్చయత ఉన్నప్పుడు ప్రతిసారి నాకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన బిడ్డల్ని ఒక్కసారి ఆయన అరచేతిలో పెట్టుకున్నాక ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నన్ను ఈ రోజుకి విడిచిపెట్టలేదు, నా కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. ఇంకా చాలా ఉన్నాయి మేలులు. నమ్ముతారో లేదో, నా పిల్లలకి ఈ రోజు నేను కరెక్ట్ గా ఒక రోజు వెళ్ళి ప్రాపర్ గా షాపింగ్ చేసిన రోజు కూడా లేదు. వెళ్ళి నా దగ్గర మనీ ఉన్నాయి, ఇవాళ నా పిల్లలకి వెళ్ళి నేను బట్టలు కొంటాను అన్న రోజు కూడా లేదు నా జీవితంలో. అన్ని దేవుడే ఏర్పరిచాడు వాళ్ళకి. నేను ఏ రోజు ఎవరిని అడగలేదు. వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరూ వచ్చి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళే ఇచ్చారు. నేను ఏ రోజు ఎవరిని కానీ దేవుడు అలా పోషించాడు. ఈ రోజుకి నన్ను పోషిస్తున్న దేవుడు ఆయనే. మొన్న రీసెంట్ గా మమ్మీ ఆపరేషన్, నాకు అర్థం కాలేదు అసలు ఎలా అయ్యింది, ఏమైంది, ఏం మాట్లాడడానికి కూడా లేదు. కానీ ఒక్కటి దేవుడు సంఘం ద్వారా, ఆయన కృప ద్వారా నాకు ఇచ్చింది ఏంటంటే, సనుగుడు గొనుగుడు నా జీవితంలోంచి తీస్తాడు. ఒక్కసారి కూడా నేను సనగలేదు, కొనగలేదు. ప్రతి నిమిషం దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెప్ప, కేవలం ఆయన కృప వల్ల మాత్రమే. నిజంగా ఆయన్ని ఎవరైతే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతారో, ఎందుకంటే మీ అందరు నన్ను చూశారు, నేను ఎక్కడ జాబ్ చేసేవాడిని, కిమ్స్కి వెళ్ళి అంత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇప్పుడు ఇంత జాబ్ చేస్తున్నాను అంటే దేవుని కృపే. ఇంకా ఒక లాస్ట్ ఒక్క మాట చెప్తా. నేను పినంనేనిలో
చదువుతున్నప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు, డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు అందరు చెప్పిన మాట ఏంటంటే, నీ అంత పిచ్చోడు, నీ అంత మూర్ఖుడు, నీ అంత వరస్ట్ డెసిషన్ తీసుకునే పర్సన్ ని లైఫ్ లో మేము చూడలేదు. ఇది నాకు చెప్పిన డెసిషన్. ఎవరైనా సరే ఈ కోర్స్ తీసుకుంటారా? ఎవరు చెప్పారు నీకు తీసుకోమని అడిగారు నన్ను ఈ క్వశ్చన్. హార్ట్ లో అయితే ధైర్యంగా చెప్తున్నాను, నా యేసుక్రీస్తు ప్రభువారు నన్ను తీసుకోమన్నారు అని చెప్పి. కానీ బయటికి చెప్పలేదు, వాళ్ళకి చెప్పలేను నేను, ఎందుకంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వాళ్ళకి చెప్పలే. కానీ హార్ట్ లో చెప్పాను, నా దేవుడు నన్ను తీసుకోమన్నాడు, నేను తీసుకున్నాను. ఇంకా డైరెక్ట్ గా అనిపిస్తుంది, మీ ప్రాబ్లం ఏంటి, నా దేవుడు నాకు చెప్పినప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అని కూడా అన్నాను. హార్ట్ లో అన్నాను, వాళ్ళతో అనలేదు. అన్న డెసిషన్ వాళ్ళు. ప్రతిరోజు 2 years నన్ను ప్రతి నిమిషం రిపోర్టింగ్ ఉంటుంది 9 o'clock రిపోర్టింగ్ కూర్చున్న ఫస్ట్ వర్డ్ మా హెచ్ఓడి మాట్లాడేది, ఎవరు చెప్పాడురా నేను నీ కోర్స్ తీసుకోమని. ఫస్ట్ వర్డ్ 2 years ఒక్కరోజు కూడా వదిలిపెట్టలా. ఫస్ట్ వర్డ్ అదే. రిపోర్టింగ్ లో కూర్చున్నప్పుడు పక్కనే ఉండేవాడిని, మెయిల్ కాబట్టి నేను పక్కనే కూర్చునేవాడిని. ఎవరు చెప్పాడురా నేను ఈ కోర్స్ తీసుకోమని. ఫస్ట్ డెసిషన్, ప్రతి వర్డ్, ప్రతిరోజు ఒకటే మాట, నా తండ్రి నన్ను తీసుకోమన్నారు. కోర్స్ కంప్లీట్ అయింది. కిమ్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి నేను ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయ్యాను. ఆ కిమ్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ రావాలి అంటే యూ షుడ్ బి టాపర్. ఆల్ ఇండియాలో నువ్వు టాపర్ అయి ఉండాల్సిందే, లేకపోతే దాంట్లో సీట్ రాదు. అలాంటిది దేవుడు ముందే ప్లాన్ చేశాడు. ఎలా ప్లాన్ చేశాడంటే, నేను ఇక్కడ డిప్లొమా చేయటం వల్ల నాకు ఈజీగా సీట్ వచ్చింది. అందులో ఎంత ఈజీగా వచ్చిందంటే, ఐ రోట్ ఎగ్జామ్ అండ్ వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోయాను నేను, అంతే. దేవుడు అంత ప్లాన్ చేస్తాడు మన లైఫ్ గురించి. నేను ఇప్పటికే ఆశ్చర్యపోతా, ఎలా చదువుతున్నాను ఇక్కడ. ఎవరైతే నన్ను అన్ని మాటలు అన్నారో, వీడంత వరస్ట్ డెసిషన్ తీసుకున్నాడు ఎవ్వరు లేరు ప్రపంచంలో. కాన్ఫరెన్స్కి వెళ్తే మాకు జూనియర్స్ ఉంటారు, జూనియర్స్ అందరూ అక్కడ అదే కాన్ఫరెన్స్కి వచ్చారు. అందరు జూనియర్స్ ఉన్నప్పుడు అదే ప్రొఫెసర్స్ ఎవరైతే ఆ మాటలు అన్నారో వాళ్ళందరూ వచ్చి నన్ను అక్కడ నిలబెట్టి, ది బెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ కాలేజ్, మేమందరం ఎంత డిస్కరేజ్మెంట్ చేసినా సరే, హీ డిటర్మైన్ టు స్టడీ దట్ డిసిపి. అండ్ అక్కడతో ఆగకుండా కిమ్స్ లో ఇప్పుడు పెథాలజీ చేస్తున్నాడు. ఎంత గొప్పదనం, ఎంత గొప్ప ఇన్స్టిట్యూట్ తెలుసా తను చేసేదని అందరికీ చూపించారు. నేను అప్పుడు ఒకటే మాట చెప్పాను, దేవా ఇది కేవలం నీ వల్లే సాధ్యం, నేను చేసింది కాదు ఇది అని. ఎంత గొప్ప తెలుసా. అదే ఆ కన్సల్టెంట్ అక్కడ అందరి ముందు నిలబెట్టి అంతలాగా మాట్లాడుతుంటే, దేవా నాకు ఆ రోజు తెలీదు, నేను కిమ్స్ కి వెళ్తానని నాకు తెలీదు, నేను అక్కడ చదువుతానని నాకు తెలీదు, నేను అక్కడ చేస్తానని కూడా నాకు తెలీదు, అలా ఒక వే ఉంటదని కూడా నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నువ్వు తీసుకోమన్నా నేను తీసుకున్నా, ఏదైతే అది అయింది నాకు. నిజంగా ఆయన చిత్తం చేస్తే కనుక ఆయన ఎంత బ్యాకప్ చేస్తారు అంటే కనుక, నా లైఫ్ సజీవ సాక్షి. టిల్ టుడే గాడ్ లెడ్ మీ ఇన్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ బ్రదర్స్. నిజంగా ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఇంకో బెస్ట్ థింగ్ ఏంటి అంటే కనుక సంఘం అనేది ఎలా చెప్పాలి అంటే కనుక, ఒక నాకు నా ఫ్యామిలీలో నా మీద ఉన్న ఒపీనియన్ మీకు చెప్తాను. డాక్టర్ అనే గర్వం వీడికి. నేను ఎవరితో మాట్లాడను, మా ఫ్యామిలీ రిలేషన్ లో చాలా తక్కువ మాట్లాడతా, ఎవరితో మాట్లాడను. నాకల్లా ఫ్యామిలీ అంటే ఏంటంటే చర్చ్ మాత్రమే, చర్చ్ బ్రదర్స్ మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరితో నేను మాట్లాడను. అందరు నాకు ఇచ్చిన బిరుదులు ఇవి. అంటే నేను ఇలా చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఒకటి పొందుకున్నప్పుడు ఒకటి వదులుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నా సంఘాన్ని నేను పొందుకున్నాను, నా సంఘంలో నేను ఉండటం, నా సంఘం మనుషులతో ఉండటం నిజంగా ది బ్లెస్డ్ థింగ్. దాని కొరకు నేను ఫ్యామిలీని కాదనుకుని, అందరు నాకు ఇచ్చిన బిరుదు ఏంటంటే పొగరు వీడికి డాక్టర్ అని చెప్పి, వీడికి అన్ని ఉన్నాయని చెప్పి గర్వం వీడికి. ఏంటి ఇంకోటి ఏంటి అంటే, పెద్ద ఇన్స్టిట్యూట్ లో చేస్తున్నాడు అని చెప్పి, వీడంత ఇంకెవ్వడు లేడు అని చెప్పి వీడు ఎవరితో మాట్లాడు, వాడి సొంత లైఫ్ వాడు తీసుకుంటాడు, మమ్మల్ని ఏమీ అడగడు, మాకు ఏమీ చెప్పడు. ఇవన్నీ మాట్లాడినప్పుడు మా మమ్మీ ఎప్పుడు అనేది, ఎందుకు నువ్వు వాళ్ళెవరితో మాట్లాడు, వాళ్ళెవరితో ఎందుకు చెప్పంటే, నాకు వాళ్ళందరూ నాకు ఫ్యామిలీ కాదు. నా ఫ్యామిలీ ఎవరు అంటే నా సంఘం మాత్రమే. ఎందుకంటే ఇది నాకు దేవుడు ఇచ్చింది. దీంట్లో ఉండే ఆనందం నేను ఎక్కడ పొందుకోలేదు. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే కనుక, నాకు ఇక్కడ ఆనందం, సంతోషం దేవుడు నాకు ఇచ్చింది. నిజంగా ఈ ఫ్యామిలీలో నేను చాలా పొందుకున్నాను. మీ ప్రార్థనలు, మీరు చేసే ప్రతిదీ పొందుకోవడం వల్ల నా కుటుంబం దేవుడు కడుతున్నాడు. నేను కట్టేది కాదు, నేను చేసింది కాదు. ప్రతి దానికి ఆయనకే గ్లోరీ. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. శ్రీను బ్రదర్. తర్వాత చిట్టుబాబు బ్రదర్ సాక్ష్యం షేర్ చేస్తారు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 2024లో దేవుడు మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు. ఆగస్టు నెలాఖరులోని మరి వరదలు వచ్చినాయి. అది ఆంధ్రప్రదేశ్ అంతా అందరికీ తెలుసు. మరి మా ఇల్లు అయితే రోడ్డుకి 1 అడుగున్నర డౌన్లో ఉంటది. అందరికంటే కూడా ఏదైనా చిన్న వర్షం వచ్చినా కూడా మా ఇంట్లోకి బాగా నీళ్లు వచ్చేస్తా ఉంటాయి. శుక్రవారం నైట్ నుంచి కుండపోత వర్షం పడతా ఉంది. శనివారం పొద్దున్నే ఎలా ఉందంటే రాళ్ళలో నుంచి ఉబికి వచ్చేస్తున్నాయి నీళ్లు. వచ్చేస్తా ఆల్రెడీ మా ఇల్లు శనివారమే మునిగిపోయింది. అంటే మోకాళ్ళ లోతు నీళ్ళు దాకా వచ్చినాయి. వస్తే మళ్ళీ సాయంత్రం కల్లా తగ్గిపోయింది. మేము వెళ్ళేసి మా బామ్మగారి దీంట్లో ఉన్నాం మేము అందరం కలిసి. సరే తెల్లారిని ఇంటికి వెళ్ళిపోదాంలే, ఇల్లు కడుక్కొని ఇంట్లో ఉందాం అనుకున్నాం మేము. తెల్లారే ఇక ఆన్లైన్లో ప్రేయర్ ఉంటే ప్రేయర్లో కూర్చున్నాం. మళ్ళీ వరద వస్తూ ఉంది. వరద వస్తుంది అన్న సంగతి మాకెవరికి తెలియదు. ఆ ప్రేయర్ అయ్యే సమయానికి దాదాపు ఇక్కడ దాకా వచ్చేసినాయి రోడ్డు మీద నీళ్లు. మా ఇంట్లోనైతే చాలా మటుకు మునిగిపోయింది. మేము అక్కడ ప్రేయర్లోనే ఉన్నాం. మేమందరం నీళ్ళలోనే ఉండిపోయాం. మాకు ఎటు నుంచి సహాయం లేదు, ఎటు వెళ్ళాలో ఆలోచన కూడా లేదు మాకు. ఎవరైనా పడవలు వేసుకొని వస్తారేమో వెళ్దాం అనుకున్నాం మేము. 2 ఇళ్ళు అవతల బంధువుల అమ్మాయి, తెలిసిన అమ్మాయి ఉంది. బాబాయ్ ఇక్కడికి రండి అని చెప్పేసి పిలిచింది. వాళ్ళు బిల్డింగ్లో ఉంటే అక్కడికి వెళ్ళడానికి సరే వరద తగ్గిద్దేమో, ఈ ఇంట్లోనే ఉండిపోదాంలే కుర్చీల పైన కూర్చొని అలాగే అనేసి అలాగే మొండిగా ఉన్నాం. ఎంతకు తగ్గట్లే, ఇంకా పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉంటే సరేనని ఇంకిక్కడే ఉంటే మునిగిపోతామని చేసి మా బామ్మర్ దీంట్లో నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మధ్యలో ఒక రేకుల షెడ్ ఉంది. ఆ రేకుల షెడ్ ఎక్కేసి అవతల ఒక పారి గోడలాగా ఉంది. ఆ గోడ నుంచి అవతల దూకేసి వెళ్ళాలి. దాదాపుగా సాహసాలు చేసుకుంటూ వెళ్ళాం. మగవాళ్ళు అంటే ఎలాగోలాగా వెళ్తారు. ఆడవాళ్ళు కూడా ప్రాణభయంతో మేము ఆ గోడ మీద నడుచుకుంటా వెళ్తా ఉంటే అవతలకి వెళ్ళడానికి దారి లేదు. 4 కర్రలు నేను అవతల గోడకి వేసి ముందు మా చిన్నమ్మాయిని నువ్వు అవతలకు దాటమ్మంటే మా అమ్మాయి దాటుతా ఉంటే ఆ కర్రలన్నీ తడిసిపోయి జారిపోయి కింద పడిపోయింది. కింద పడిపోతే మళ్ళీ మా అమ్మాయిని లాగాలంటే చాలా ప్రాణం మీదకి వచ్చింది. పైకి లాగేసి మేమంతా అవతల దూకి ఆ ఇంట్లో 2 రోజులు సేఫ్గా ఉన్నాం. అయితే ఆ నీళ్లు తగ్గిన తర్వాత మా అమ్మాయి పడిన చోట చూస్తే గనక అక్కడ బట్టలు ఉతికే బండ ఉంది, ఇటు పక్కనేమో మోటార్ ఉంది. కానీ వాటి మీద పడితే మా అమ్మాయి పరిస్థితి ఏమయ్యేదో మరి నాకైతే తెలియదు. కానీ వాటి మీద పడకుండా దేవుడు ఆ పక్కన పడేలాగా చేశాడు. ఆ విషయంలో దేవుడు ఎంతో కాపాడాడు. అయితే 2 రోజులు అయిన తర్వాత అక్కడ కరెంట్ లేదు. ఎవరైనా ఫోన్ చేసినా ఫోన్లు వస్తున్నాయి కానీ మా మాట అవతల వాళ్ళకి వినపడతలేదు. చర్చి వాళ్ళు అందరు ఫోన్ చేస్తున్నారు, మా ఇంటికి రండి అని అంటున్నారు. కానీ అక్కడ ఫోన్లు మేము చెప్పేది ఎవరికి అర్థం కావట్లేదు. నీళ్ళల్లోనే ఉండిపోయాం, కరెంట్ లేదు. 2 రోజులు ఉన్న తర్వాత స్టీఫెన్ అన్న వచ్చి సింగనగర్లోని స్టీఫెన్ అన్న, మోహన్ అన్న, మేము పక్క వీధుల్లో ఉంటాము. అన్న చర్చిలో వచ్చి ఉండమన్నారన్న, మేము వెళ్ళిపోతున్నాం, మీరు కూడా వస్తే రండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ రోజున
ఇంకా నీళ్ళు ఎంతకి తగ్గట్లేదు, ఇక ఇక్కడే ఉంటే గనక మనం ఇక మనకి తిండి దొరకట్లేదు, ఏం లేదు అని చెప్పేసి మేము కూడా ఇక ఆ నీళ్ళల్లో పడి బయటకు వస్తానికి ప్రయత్నం చేశాం. సరే మేమంతా నడుచుకుంటూ వచ్చిన తర్వాత నేను పక్క వీధిలో మా అక్కయ్య వాళ్ళు ఉంటే, మీరు నడుస్తూ ఉండండి, నేను అక్కల్ని తీసుకొని వస్తా అని చెప్పేసి నేను వెళ్ళాను. ఈ లోపుగా ఓ పడవ వస్తే సిస్టర్ పిల్లలు అందరూ ఆ పడవలో ఎక్కి వెళ్తా ఉంటే ఆ, నా భార్య విజయ సిస్టర్కి కళ్ళు తిరిగిపోయినాయి. కళ్ళు తిరిగిపోయి తనకు ప్రాణాలు పోయేంత పరిస్థితి వచ్చింది. బీపీ డౌన్ అయిపోయింది. తన కళ్ళు తిరగడానికి కారణం ఏంటంటే లేడీస్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు నీళ్ళల్లో దిగితే బీపీ డౌన్ అయిపోద్దని తర్వాత కొంతమంది చెప్పారు. నిజంగా ఆ రోజున ఎవరినో పక్కన ఇంట్లోని ఒకళ్ళని పైనుంచి కొంచెం ఉప్పు ఇవ్వండి అంటే ఇచ్చారంట. ఆ ఉప్పు నోట్లో వేసి నీళ్లు పోస్తే నా భార్య కాస్త తేరుకుంది. ఆ క్షణం నేను అక్కడ లేను. నా భార్య పరిస్థితి నేను చూస్తే గనక నా భార్య కంటే ముందు నేను పోయేవాడిని. అంత భయం నాకు, భార్య పిల్లలకి ఏదైనా అయితే. దేవుడు అంటే తనకి ఏం కాలేదు కాబట్టి ఆ ఏం కాలేదని తేలిగ్గా తీసి పారేస్తుంది మనం. ఆ రోజున ఆ సందర్భంలో చూస్తే కనుక అక్కడికి గబుక్కున ఒక మనిషి బాగోపోతే ఎత్తుకొని పరిగెత్తడానికి అవకాశం లేదు. ఒక ఆటో రాదు లోపలికి, ఒక అంబులెన్స్ రాదు. ఒక మనిషి నీళ్ళల్లో నడిచి సెంటర్కి వెళ్ళాలంటేనే గంట టైం పడతా ఉంది. ఎమర్జెన్సీగా ఏమీ లేవు అక్కడ. ఆ టైంలో నా భార్యకి మరి ఆ ఉప్పు కూడా ఇచ్చేవాళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటి? అది ఆలోచించి నేను అసలుకి ఎంతో దేవుడికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెల్లించినా కానీ నేను రుణస్తుని. మాకు వరదలు వచ్చిన కాడి నుంచి సంఘం అంతా కూడా ఎంతో ప్రార్థిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తాం, మా మంచి చెల్లి ఆలోచిస్తా, పర్లేదు బ్రదర్ అని చాలా ధైర్యం చెప్తా ఉన్నారు. మీ ప్రార్థనలే మమ్మల్ని అంత ధైర్యంగా ఉండేలా చేసినాయి. ఆ రోజు పక్కకు వచ్చిన తర్వాత మేమంతా కలిసి వంతెన మీదకి వచ్చాం. వంతెన మీదకి వస్తే 2 శవాలు తీసుకొని వెళ్తున్నారు. ఏది అరటిగా బళ్ళు మీద. కనీసం వాళ్ళ మెడలో ఒక దండ కూడా వేయలేదు, పూలదండ. సరే నేను వాళ్ళని చూసి ఏమనుకున్నానంటే వీళ్ళు ఎవరైనా దిక్కులేని శవాలేమో వరదలో కొట్టుకొచ్చినేమో తీసుకెళ్తున్నారు అనుకున్నా. ఆ పక్కన ఒకసారి తలక ఎత్తి చూస్తే వాళ్ళు ఎంతో ధనవంతుల్లాగా ఉన్నారు. అంత ధనవంతులే దిక్కులేని శవాల్లాగా వెళ్తా ఉన్నారు. మరి ఆ టైంలో నా భార్య పిల్లలు చనిపోతే మా పరిస్థితి ఏంటి అసలుకి? అక్కడికి వచ్చి ఇప్పుడు ఒకరికి బాగోపోతే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఓదారుస్తారు. ఊరంతా బాగోలేదు, అందరు బాధలోనే ఉన్నారు. ఎవరొచ్చి ఓదారుస్తారు? ఎవరింట్లో చూసినా విషాదమే ఉంది. అప్పుడు పరిస్థితి దేవుడు మా పట్ల ఎంత మేలు చేశాడంటే, మేము అక్కడి నుంచి బయటపడిన తర్వాత సంఘం ఎంతో మంది మాకు ఎంతో సహాయపడ్డారు పని చేయడానికి. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి మాకే అసలుకి వాంతి వచ్చేంత ఇదిగా ఉంది. సంఘస్థులు ఎంతో మంది వచ్చి మాకు హెల్ప్ చేశారు, వచ్చి పని చేయడం కానీ ఇదంతా. మీరు చేసిన మేలు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు నా హృదయపూర్వక దేవుని పేట కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరెంతో మా కోసం ప్రార్థన చేశారు. మీ ప్రార్థన ఫలితమే ఈ రోజున మేము సజీవ లెక్కలో ఉన్నాం. దేవుని దయ, సంఘ ప్రార్థన. ఏంటి, నాకు 3 పిల్లలు ఉన్నారు, యవన బిడ్డలు. వాళ్ళ వల్ల దేవుడికి అవమానం రాకూడదు, సంఘానికి అవమానం రాకూడదు. ఎల్లప్పుడూ వాళ్ళ గురించి నేను భయపడతా ఉంటాను. నా భార్య బిడ్డల కోసం మీ ప్రార్థనలో గుర్తు చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. దేవుని స్తోత్రము. సహోదరి సహోదరులకు అందరూ
ఆ, చిన్న సాక్ష్యమే, పెద్ద సాక్ష్యం కాదు. ఆ, మన మధ్యకాలంలో మీరందరూ నా ఇంటి కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. అది ఏం చేయటం అంటే, ఒక 4 నెలల క్రితమే ఏమో విక్టోరియాకి దేవుడు నేను నీకు ఇంతకన్నా పెద్ద ఇల్లు ఇస్తున్నానని చెప్పేసి అని చెప్పాడంట. పెద్ద ఇల్లు ఏంటి, మేము ఇక్కడ ఇక అద్దెకి మా పెద్ద ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చెప్పేసి ఆమె అనుకుంది. సరే, ఇప్పుడు మేము కొన్న ఇల్లు ఒక ఇంచుమించుగా 10 సంవత్సరాల పైనే అది కట్టి ఉన్నది. 12 ఏళ్ళు ఉంటుంది. అప్పట్లో అనుకున్నాను, ఈ ఇల్లు అంటే ఇల్లు గల అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ ఇల్లు బాగా అనుకూలంగా ఉంది, పెద్ద 40 అడుగుల రోడ్డు, ఇది బాగుంది, ఈ ఇల్లు కొనటానికి స్తోమత ఉంటే ఈ ఇల్లు నాకు బాగుంటుంది అని చెప్పేసి అప్పట్లో అనుకున్నా. ఇది ఇప్పుడు కొన్న ఇంటి గురించి. సరే, మన ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఒకళ్ళు అది బ్యాంకులో ఆప్షన్స్కి వచ్చిందనమాట. సరే, వచ్చిన తర్వాత ఒకడు వచ్చి అన్నాడు, బావా పలానా ఇల్లు ఉంది కదా, అది మరి కొంటావా, ఇలా బ్యాంకులోకి వచ్చేసిందంటే, సరే ఉండరా మీ కోడల్ని అడుగుతానంటే, అమ్మాయిని అడిగితే చూస్తే డబ్బులు సరిపోవాలి, వదిలేరా అన్న. సరే, ఇల్లేం బాగుంది, మా పాప కూడా ఇల్లు తెలుసు, అదైతే మంచి ఇల్లు నాన్న, బాగుంటుంది నాన్న అని చెప్పేసి ఆమె కూడా ఉంది. సరే అని చెప్పేసి, దేవుడు మనకి ఇవ్వాలంటే ఇల్లు ఉంటుంది, లేదంటే లేదు అని చెప్పేసి ఊరుకున్నాం, వదిలేసిన తర్వాత మొన్న ఒకరోజు మధ్యాహ్నప్పుడు భోంచేసి షాప్కి వెళ్ళగానే అతను ఏం చేస్తాడంటే, వేరే అతనితోటి పలానా ఇల్లు ఇలా ఉన్నది, ఇన్ని లక్షల్లో ఉన్నది, ఇంతకైతే ఇస్తారు అని చెప్తున్నాడు. సరిగా ఆ ఇల్లు గల్ల మనిషి కూడా నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అతను నేను బాగా మాట్లాడుకునేవాడు అనమాట. అతను చనిపోయాడు, లేడు. సరే, అయితే ఆ ఇల్లు గురించి చెప్పాను వేరే అతను చెప్తుంటే. ఆ మాటలు అయిపోయిన తర్వాత ఎందుకో ఒక అరగంట ఆగిన తర్వాత, ఇల్లు ఉన్నదా అయితే అమ్మాయిని అడుగు చూద్దామని చెప్పేసి అడిగాను. అడిగితే, నీ దగ్గర ఎంత ఉంది నాన్న అంటే, నా దగ్గర ఎంత ఉందమ్మా అంది అని చెప్పాను. సరే అని చెప్పేసి ఆమె దగ్గర ఉన్న అమౌంట్ కూడా చెప్పింది. ఓహో, అయితే కరెక్ట్ సరిపోతున్నాయి అని చెప్పేసి, మరి దీనికి ఎంత రిజిస్ట్రేషన్కి ఎంత, మరి ఇంత అవసరం అవుతున్నాయి అమ్మా అని చెప్పేసి అంటతో సరే అను. ఇమ్మీడియట్గా తెల్లారి అతను కలిశాడు. తమ్ముడు, నేను తీసుకుంటాను రా అన్న అడుగుతానన్నా అని చెప్పి అడిగాడు. సరే అని ఇక ఆ తెల్లారి అగ్రిమెంట్ పెట్టమన్నాను. సరే పెట్టాడు, అగ్రిమెంట్ అయిపోయింది. 4 లక్షలు కట్టేసాం. కట్టేసిన తర్వాత వేరే వాళ్ళు ఏం చేశారు, ఈ మధ్యవర్తుల మధ్య గొడవలు వచ్చేసి, నేను 45 ఇప్పిస్తాను, 45 లక్షలకి ఇప్పిస్తాను అని చెప్పాడు అతనికి ఫోన్ చేసి. ఇల్లు కాల అతనికి. అతను ఈ వీళ్ళ మీద పోట్లాడుతున్నారు. అవతల నాకు 45 లక్షలు ఇప్పిస్తానని చెప్పాడు, మీరు 40 అన్నారు, మీరు ఇంత మోసం చేస్తానని చెప్పేసి గొడవ ఆడారు. సరే, గొడవలు అయిపోయినాయి. నేనన్నాను, తమ్ముడు మీరేం గొడవ ఆడుకోవద్దు, దేవుడు ఆ ఇల్లు నాకు ఇచ్చాడు, 40 లక్షలకు రేట్ ఇస్తున్నట్టుగా విక్టోరియాకి దేవుడు చెప్పాడు. ఆమెకి 40 లక్షలకి దేవుడు ఇప్పిస్తున్నాడని చెప్పేసి ఆమెకు ఆల్రెడీ తెలియపరిచాడు. సరిగ్గా వీళ్ళు డబ్బులు కట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాంకులో కొంత డబ్బు కట్టేసిన తర్వాత మా బామ్మర్ది వచ్చేసి, బావ మనం అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాం అని చెప్పేసి, నీకు తెలియదు వాళ్ళ గురించి, మనం డబ్బు కట్టున్నాం బ్యాంకులో, ఇరుక్కుపోయాం, రేపు ఆడేదని చేసినా మనకు సంబంధం లేదు అన్నాడు. మళ్ళీ తర్వాత మొత్తం 37 లక్షల రూపాయలు కట్టేసేసాం. మనం ఇవ్వాల్సిన 4.5 లక్షలు ఏమో. ఈ మధ్యవర్తులు కూడా చాలా భయపడిపోతున్నారు. ఏమన్నాడంటే, అతని భార్య పేరునున్న ఇల్లు అతని పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, నువ్వేం చేయలేవు అని చెప్పేసి అన్నారు. నేనన్నాను, అతను ఏం చేయగలడు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, అతను ఏమైనా చేయగలడా, ఏం కాదు, మీరేం కంగారు పడొద్దు, మీరు ఊరుకోండి అన్న. సరే, ఈలోపు దేవుడు నాతో మాట్లాడాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో 5 వచనాలు ఉన్నాయి. ఈ 5 వచనాల్లో
నువ్వు పరుని చేతిలో చెయ్యి వేశావు, పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకో అని చెప్పేసి, ఏంటి దేవుడు ఇలా అంటున్నాడు అని చెప్పేసి నాకు ఆశ్చర్యం వేసింది. సరే ఇవన్నీ ఎందుకని చెప్పేసి మా బామ్మతో చెప్పారే, రేపు రిజిస్ట్రేషన్ పెట్టేసా అన్న. ఆడేమన్నాడంటే, మన కరెంట్ బిల్లు క్లియర్ చేసిమ్మను, అది క్లియర్ చేసిమ్మని అంటున్నాడు. నువ్వు ఏది క్లియర్ అయిపోయినా అవసరం లేదురా, ముందు రిజిస్ట్రేషన్ చేయించమని చెప్తున్నాడు దేవుడు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ పెట్టించా. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ ఈ విషయాలు చెప్తున్నారు. ఈ విధంగా డబ్బు ఇంత కట్టిన తర్వాత వాళ్ళు ఎగ్గొట్టి ఏ రకాలు చేస్తారని. అప్పుడు భయం వేసింది నాకు. అప్పుడు భయం వేసింది. అప్పుడు దాకా భయం లేదు. ఎందుకంటే మన ధైర్యం ఏంటి, ఇందాక అచ్యుత్ చెప్తున్నాడు. అలాగనే ఆ విశ్వాసం అనేది దేవుడు దాన్ని మన ఎడల బలపరిచి మనల్ని స్థిరపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. నాకు ఆ విషయంలో ఇలాంటి చాలా చూస్తున్నాను. దేవుడు చాలా చేశాడు, చేస్తాడు. ఇంకా నా పిల్లల విషయం కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. చాలా మంది రకరకాలుగా అంటూ ఉండటంతో ఈ ఇల్లు విషయం కొరకు కూడా నేను దేవుణ్ణి క్వశ్చనించను. చాలా మంది క్వశ్చన్ ఇస్తారు. ఎట్లా అంటే, నాకు ఒక వాగ్దానం చేశాడు. యెషయా 44:3 ఇంచుమించుగా 20 సంవత్సరాల పైన అయింది. దేవుడు ఆ వాగ్దానం చెప్పింది. రాత్రిపూట 8-15 నిమిషాలకే మాట్లాడాడు అన్నమాట. స్వరం విన్నాను ఆ రోజు పర్టికులర్గా మోకరించి ఉన్నప్పుడు, మెలుకులోనే ఉన్నాను ప్రార్థన చేస్తున్నప్పుడు. నేను ప్రభుతో అన్నాను, ప్రభు మరి ఆ యొక్క వాగ్దానంలో మొదట ఆత్మను కుమ్మరిస్తాను, ఆ తర్వాత నీ పిల్లల్ని ఆస్తికర్తలు చేస్తానని చెప్పావు కదా అని చెప్పేసి నేను అనుకున్నా. అది నీ ప్రణాళిక, నువ్వు ముందు ఒకటి చేసి తర్వాత ఇంక ఏం చేస్తావు, అది నాకు సంబంధించింది కానీ నువ్వు చేస్తావు అనే ఒక విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నాను. సరే, ఇంకా మా యొక్క పిల్లలిద్దరు వివాహం కొరకు ప్రార్థించండి. మా పాప అయితే ఆల్రెడీ మారు మనసు పొందింది. అక్కడ ఈ మీటింగ్లకి, ఈ బైబిల్ స్టడీస్కి అటన్నిటికీ అటెండ్ అవుతా ఉంటుంది. ఒక్కోసారి బైబిల్ స్టడీస్లో ఉన్న విజువల్స్ కూడా పెడతా ఉంటుంది. మా వాడు కొంచెం ఇప్పుడు అక్కడ సిఎఫ్సికి వెళ్తున్నాడు హైదరాబాద్లో. అతను స్థిరపడే కోసం ప్రార్థించండి. దేవుని స్తోత్రం, మీ అందరికి వందనాలు. ప్రార్థన ముగించుకుందాం. సండే స్కూల్ పిల్లలు ఎవరన్నా సాంగ్ కానీ లేకపోతే ఎవరన్నా పాడతారా? బాబు వచ్చి అడిగాడు. ఇంకా ఎవరైనా సరే ఏమన్నా వాక్యం చెప్పాలన్నా, పాట పాడాలన్నా ఇంకా ఒక 10 minutes లో క్లోజ్ చేసుకుందాం. ఎవరు సిద్ధపడండి. ఫస్ట్ వాక్యం ఒకటి చెప్పలేదు కదా. Do not lose heart in doing good. Do not lose heart in doing good. Come and go with me to my father's house, to my father's house, to my father's house. Come and go with me to my father's house. Feel the joy, joy, joy. Jesus is the way to my father's house, to my father's house, to my father's house. Jesus is the way to my father's house. Well, the joy, 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 peace and happiness all in my father's house, in my father's house, in my father's house. Peace and happiness all in my father's house. Well, the joy, joy, joy. No more dying day in my father's house, in my father's house, in my father's house. No more dying day in my father's house. Well, the joy, joy, joy. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will be all your way. Oh, the best book to read is the Bible. Patim paslesta glandam Bible.
పఠింప గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతో నలుపును ఓ పఠింప గ్రంథం బైబిల్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా పాడితే సండే స్కూల్ పిల్లలు వచ్చి పాడొచ్చు. ఉన్నారు ఎవరన్నా? ఓకే, ప్రార్థన చేసుకోవచ్చు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నువ్వు చేసిన మిల్లన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి ఫ్యామిలీ సండేని బట్టి, అదేవిధంగా ప్రభా మరి చెప్పిన బిడ్డలు చెప్పిన సాక్ష్యాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నిన్ను సంతోషపెట్టే జీవితము మాకు దయచేయి తండ్రి. మా హృదయము ఇదిగో తండ్రి, నిన్ను సంతోషపెట్టే హృదయాలు మాకు దయచేయి తండ్రి. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు అని చెప్తున్నావు తండ్రి. అవును తండ్రి, నువ్వు అంతరంగాన్ని చూసే దేవుడు తండ్రి. వీరికి నలిగిన హృదయం మాకు దయచేయి తండ్రి. ప్రభా, మేము ఇదిగో తండ్రి నిస్సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయి తండ్రి. మా వ్యక్తిగత జీవితంలో ఒక శిష్యుడిలాగా మేము జీవించడం మాకు నేర్పు తండ్రి. ఒక శిష్యుడిలాగా తలంచడం మాకు నేర్పు తండ్రి. ఒక శిష్యుడిలాగా మాట్లాడటం మాకు నేర్పు తండ్రి. ప్రభా, అటువంటి జీవితం మాకందరికీ దయచేయి తండ్రి. బిడ్డలు చెప్పిన సాక్ష్యాలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి అందరూ తిరిగి వెళ్ళుచుండగా క్షేమంగా వెళ్ళేటట్టు సహాయం చేయమని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. క్రీస్తు పుణ్యనామమున ప్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రేయర్ ఎక్కడితో ముగిసింది. ఓకే.